హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. ఈరోజు మన ముందుకి సుప్రసిద్ధ జ్యోతిష్యంలో పిహెచ్డి చేసిన అతి కొద్ది మందిలో ఒకరు డాక్టర్ ప్రదీప్ జోషి గారు వాళ్ళ మనతో ఉన్నారు. తన ప్రత్యేకతలు మీకు తెలిసిందే. ఆయుర్వేదాన్ని, ఆధునిక వైద్యాన్ని, ప్రాచీన శాస్త్రాలని అన్నింటినీ కలగలిపి యోగాని ఇట్లాంటి వాటన్నిటినీ కూడా వీటన్నిటిలో ఆయన శాస్త్రీయంగా డాక్టరేట్లు పొందిన వ్యక్తి. వాటిని కలిపి ఆయన జ్యోతిష్యాన్ని చెప్తారు. అందుకే ఆయన అంత పాపులర్. సో ఆయన అడిగి ప్రస్తుతం ఏం జరుగుతోంది, ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే. గురుగారు, చాలా ఉన్నాయి ప్రశ్నలు, సందేహాలు మిమ్మల్ని అడగాల్సినవి. దానికంటే ముందు నాకు ఒక విషయం తెలిసింది. ఆనంద నిలయం అన్న ఒక కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నారు మీరు అని తెలిసింది నాకు. ఏంటి ఆనంద నిలయం? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఆనందం అంటే ఏంటండి? సంతోషం. ఎక్కడైతే బాధలు లేని ప్రపంచం. వాస్తవంగా అంటే నేను కొంచెం మోడర్న్ సైన్స్ ప్రకారంగా, ఎందుకోసం అంటే ఇప్పుడు వీవర్స్ ఎవరైతే చూసేవాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఏది పెడితే చెప్తే నమ్మేటట్టుగా లేరు. మాకు సైన్స్తో కావాలి అనేవాళ్ళు. కాబట్టి ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన బ్రెయిన్లో సైకలాజికల్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. ఒకటి ఫైట్ మోడ్, ఇంకోటి ఫ్లైట్ మోడ్ అని 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫైట్ మోడ్ అంటే ఇంకా అలజడి, భయము, రేపు ఏం జరుగుతుంది, అదే ఏమైపోతుంది, అన్నీ అలజడి అనమాట. అనుక్షణం అంటే నిద్ర పట్టకపోవడమనో, ఏదో ఒకటి మనసులో తీవ్రమైనటువంటి ఉండడము, భవిష్యత్తు గురించి విపరీతమైన ఆలోచనలు, టార్గెట్స్ అను, ఇవన్నీ కూడా ఏంటంటే ఫైట్ మోడ్ అనమాట. ఓకే. ఫ్లైట్ అంటే అర్థం ఏంటంటే, మనము ఫ్లైట్ ఎక్కుతాము, ఫ్లైట్ ఎక్కినప్పుడు మన మొబైల్స్ పనిచేస్తాయంటే పనిచేయవు. ఎందుకోసం అంటే ఫ్లైట్ మోడ్, పైకి వెళ్తాం సిగ్నల్స్ ఉండవు కాబట్టి. సో ఇది ఫ్లైట్ మోడ్ అంటారు. ఫ్లైట్ మోడ్ అంటే ఏంటంటే ఇంక నో మిజరీస్, నో టెన్షన్స్, నో టార్గెట్స్, నథింగ్, ఓన్లీ హ్యాపీనెస్. అవును. అంటే ఇంకా ఏ టెన్షన్స్ ఏం లేవు ఇంకా. సో ఈ ఏవి లేనటువంటి స్థితి రావడమే ఆనందం. ఈ సంతోషము ఇదంతా ఏంటంటే బేసిక్గా మీరు మీ బాబుకి ఏదన్నా చాక్లెట్ కొనిచ్చారు, లేదంటే బైక్ కొనిచ్చారు, సైకిల్ కొనిచ్చారంటే ఆ క్షణంలో వచ్చేది సంతోషం. అంటే నచ్చిన పని నచ్చింది ఏదైనా జరిగితే ఆ క్షణం వరకు ఉండేది మాత్రమే సంతోషం. సంతోషం అనేది ఫర్ ఎవర్ కాదు, ఎప్పటికీ కాదు. ఆనందం అనేది ఏంటంటే ఫర్ ఎవర్, ఎప్పటికీ. ఎక్కడైతే మిజరీస్ ఉండవు, ఎక్కడైతే దుఃఖం ఉండదు, ఎక్కడైతే బాధ ఉండదు, ఎక్కడైతే ప్లెజెంట్ ఆఫ్ మైండ్ ఉంటుందో, ఎక్కడైతే నేను ఇక్కడ సేఫ్గా ఉన్నాను అని ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆనందము అంటారు. సో నేను అనుకుంటున్న కాన్సెప్ట్ ఏంటంటే, మనుషులకి ఆనందం అంటే ఏందో రుచి చూపించాలి, అసలు ఆనందం అంటే ఏంటో చెప్పాలి. అది చెప్పడానికి ఆనందమయమైనటువంటి ఒక వాతావరణాన్ని తయారు చేయాలి. దానికే ఒక ఆనంద నిలయము అని ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేస్తున్నాను. ఇది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనుషుల్లో ప్రేమ, బాంధవ్యాలు, విలువలు తగ్గిపోతున్నాయి. ఈ కాలంలో కనుక చూస్తే కనుక ఇప్పుడే ఇంత ఉంది. అంటే ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాయి, సోషల్ మీడియా, సోషల్ నెట్వర్క్లు, ఎవరిది వాళ్ళకి ఇండివిజువాలిటీ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. ఇంకా సో చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా ఎవరి మొబైల్ వాళ్ళకే, ఎవరి ప్రపంచం వాళ్ళకే. సో ఏది జరుగుతున్నా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం మానేశారు. ఆల్మోస్ట్ ఎమోషన్స్ లేవు. సో పెద్దవాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడము చాలామంది కుదరట్లేదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఎక్కువైపోయింది. ఒకళ్ళది తప్పు అని మనం చెప్పలేం, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. సో అది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ అని అంటారు. కానీ రాను ఏమైపోతుందంటే, అందరూ కూడా న్యూక్లియస్ ఫ్యామిలీస్ తయారైపోతున్నారు. ఇవాళ పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రైవసీ కావాలని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు యంగ్స్టర్స్ ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు, వేరు కాపురం పెట్టలేరు, ఫైనాన్షియల్గా వాళ్ళ దగ్గర లేదు, వేరు కాపురం పెట్టలేరు. ఇంట్లో ప్రైవసీ వాళ్ళకి దెబ్బతింటుంది. ఏదో ఒక సందర్భంలోనూ తల్లిదండ్రులతోటో పిల్లలతోటో గొడవ అయితే జరుగుతుంది. కానీ అవి ఎట్లయిపోతున్నాయంటే చిలికి గాలివాన అయిపోతున్నాయి.
గాలివాన్ అయిపోయి ఏం జరుగుతుందంటే కేసులు పెట్టడము. అవును ఈ మధ్య 498 అనేది ఒకటి కేసు వచ్చేసింది అనమాట. అవును ఇది ఒక పాశుపతాస్త్రం లెక్క అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ కేసు తీరడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకోసం అంటే ఈ మధ్యన సుప్రీంకోర్టుది ఒకటి నేను జడ్జిమెంట్ విన్నాను. ఎప్పుడో 1998లో భార్యాభర్తలు పెట్టిన కేసు మొన్న జడ్జిమెంట్ కిందకి వచ్చింది. అంటే 20 సంవత్సరాలు పట్టింది మొన్న. అది కూడా ఫైనల్గా పెద్ద ఆయన ఎన్వి రమణ గారు ఆయన ఏమన్నారు అంటే, ఇంత అవసరమా, మీ పిల్లలకి మీరు ఏమిస్తున్నారు, ఇన్ని 20 సంవత్సరాలు మీరు గొడవపడి మీరు ఏం సాధించారు అంటే, ఇద్దరు ఒకరొకరు సారీ చెప్పుకున్నారు. దే కాంప్రమైజ్డ్ అనమాట. 20 సంవత్సరాలు వాళ్ళు సాధించింది ఏముంది అని అంటే ఏం లేదు. ఇటు కోర్టు సమయం వృధా, పిల్లల భవిష్యత్తు వృధా, అన్ని వృధా. సో ఈ కేసు వల్ల ఏంటంటే ఆ మధ్యలో వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారు. ఈ బాధ భరించలేక, ఊరికే కోర్టు చుట్టూ తిరగలేక పేరెంట్స్ కూడా చనిపోయారు. సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. దీనిలో వాస్తవం ఎంత ఉంది, వాస్తవం ఎంత లేదు అనేది తేలేది ఏ 10 ఏళ్ళకు కానీ తేలదు. ఈ లోపల ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు హార్డ్లీ పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు 25 ఏళ్ళకేమో పెళ్లి, 25-30 ఏళ్ళ మధ్యన పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది అయితే 30 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ తర్వాత అంటే ఈ పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు కనుక తీసుకుంటే కోర్టులో తేలడానికి 3 ఏళ్ళు పడుతుంది. ఈ 3 ఏళ్ళు ఒంటరి జీవితం గడపాల్సింది కదా. పోనీ ఇద్దరు కక్ష కట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష కట్టుకొని కనుక సుప్రీంకోర్టు వరకు పోయారు అనుకోండి, 12 ఏళ్ళు కన్ఫర్మ్. సో ఈ 12 ఏళ్ళ వరకు ఒకళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఉండదు, ఇంకో కాపురం చేయడానికి ఉండదు, పిల్లలు కనడానికి ఉండదు, వయసు మీద పడుతుంది ఇవన్నీ. సో ఇవన్నీ యంగ్స్టర్స్ అనే సమస్యలు. సో దీనికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. కానీ ఫస్ట్ సమస్య ఏంటంటే, ముసలోళ్ళు, వయసు పైబడిన వాళ్ళు పిల్లల్ని ఎంతో ప్రేమతోటి, ఎంతో ఆప్యాయతతోటి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని పిల్లలు పెంచుతారు. దీంట్లో ఏం జరుగుతుందంటే, పిల్లలు పెరిగిన తర్వాత పిల్లలు ఇటు కొడుకు కావచ్చు లేదా కోడలు కావచ్చు, ఎవరైనా సరే వచ్చిన తర్వాత ఏదో సమస్యలు అయిపోతున్నాయి. ఈ కేసులతోటి బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రైవసీ దెబ్బలకి కొంతమంది ఉంటారు, కొంతమందికి మనసులు స్పర్ధలు పడిపోయి కొంతమంది ఉంటారు, కొంతమంది పిల్లలేమో విదేశాల్లో ఉంటారు. ఈ వయసు పైబడిన వారిని పట్టించుకునేది ఎవరు పట్టించుకున్నారు? కొంతమందికి పిల్లలే ఉండరు. మొన్న ఈ మధ్య శ్రీకాకుళంలో విజయనగరం దగ్గర ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళకి అందరికీ లగ్జరీ కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళని చూసుకోరు, వీళ్ళు ఇండియా వదిలిపెట్టి అక్కడికి వెళ్ళరు. వీళ్ళు ఒక సాంప్రదాయ కుటుంబం, వదిలిపెట్టి వెళ్ళరు. ఏం చేయాలి? వాళ్ళకి దాదాపు 150 ఎకరాల ల్యాండ్ ఉంది, ఇది జీడిపప్పు తోట ఉంది. ఏం చేయాలని తెలియక డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోయి జడ్జి గారి ముందు నమస్కారం పెట్టేసి, మా ఆస్తిని మొత్తం కూడా కోర్టుకు అప్పచెప్పేస్తున్నాము, ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాము, మాకేం అక్కర్లేదు, మాకున్న ఇల్లు చాలని చెప్పి ఇచ్చేసి వాళ్ళు చెప్పేశారట జడ్జి గారికి ఈ మధ్యనే. ఎందుకోసమంటే అక్కడ పర్లాకిమిడిలో జడ్పీటీసీ నా శిష్యుడే, ఆయన వచ్చి చెప్పాడనమాట, ఇట్లా జరిగింది గురుగారు, కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా ఇదైపోయింది, మానవత విలువలు లేవు, డబ్బు ఎంత ఉన్నా ప్రేమ ఆప్యాయత తర్వాత టైం స్పెండ్ చేద్దామనంటే తోటి వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ కాలనీస్లో కానీ ఎక్కడైనా సరే టైం స్పెండ్ చేద్దామనంటే ఎవరు లేరు. సో దీనికి ఒక సొల్యూషన్ కావాలి అంటే నేనేం ఆలోచించాను అంటే, ఒక ప్లేస్ మనం ఒక ఎన్విరాన్మెంట్ తయారు చేయాలి, అదే ఆనంద నిలయం. యూ స్టెప్ ఇన్ ఇయర్, యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇంకా నీకు మంత్లీ మెయింటెనెన్స్ లేవు, టార్గెట్ లేవు, నెల నేను వీళ్ళకింత కట్టాలి వాళ్ళకింత కట్టాలని ఆలోచన లేదు. జస్ట్ ఒక 15 లక్షల రూపాయలు ఇవ్వండి, 3 స్టార్ లగ్జరియస్ లైఫ్ ఎంజాయ్ చేయండి. స్విమ్మింగ్ పూల్, యోగా సెంటరు, మెడికల్ సెంటరు, తర్వాత కామన్ కిచెన్, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి మళ్ళీ సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనము, టేబుల్ టెన్నిస్ ఉంటుంది, బాస్కెట్బాల్ ఉంటుంది, క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, చెస్ ఉంటుంది, ఒక ఆడిటోరియం ఉంటుంది. ప్రతిరోజు ఎవరైనా ఒకళ్ళు వచ్చి మంచి ప్రవచనాలు చెప్తారు. తర్వాత అందరికి కలిపి గేమ్స్ అవి ఎంటర్టైన్ చేస్తాము. తర్వాత వీళ్ళకి సంబంధించి వీళ్ళకి కొన్ని ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఇస్తాము. 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళందరికీ, అంటే 50 years తర్వాత పే 15 lakhs, స్టే ఫర్ ఎవర్, నో మంత్లీ టార్గెట్స్, నో మంత్లీ పేస్, ఇంకా మంత్లీ మెయింటెనెన్స్లు ఏముంటాయి అన్నమాట. వన్స్ ఒక్కటిసారి 15 లక్షలు ఇచ్చేయండి, మీకు ఒక బెడ్రూమ్ ఉంటుంది, మీ ప్రైవసీ మీకు ఉంటుంది, ఒక కామన్ కిచెన్ ఉంటుంది, చక్కగా స్ప్లిట్ ఏసీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, తర్వాత మంచి స్మార్ట్ టీవీ ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది, వైఫై ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, 3 స్టార్ ఫెసిలిటీస్. పే వన్స్, స్టే ఫర్ ఎవర్. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. దెన్ హౌ ఈజ్ ఇట్ ఇస్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? 15 లక్షలు పెట్టి పాసిబుల్ అవుతుంది అంటే ఎస్. గురుగారు మీరు చెప్పే చాలా బాగుంది. ఆనంద నిలయం నిజంగానే స్వర్గధామంలాగా, ఒక స్వర్గ నిలయంలాగా అనిపిస్తుంది. 15 లక్షలతో సాధ్యమా? ఎలా? చాలా ఈజీగా సాధ్యం.
ఓకే. ఇప్పుడు ఒక్క వ్యక్తికి 15 లక్షలు అని చెప్తున్నాము. మనం ఒక 25-50 ఎకరాల స్థలంలో, ఒక 50 ఎకరాల స్థలంలో టోటల్గా 5,000 సింగిల్ బిహెచ్కే ఓకే. సింగిల్ బిహెచ్కే ఫ్లాట్లు 600 స్క్వేర్ ఫీట్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేస్తే 5,000 ఫ్లాట్లు తయారవుతాయి. ఓకే. దాన్ని నేను డయాగ్రామ్ కూడా చేయించాను. ఓ. 5,000 ఫ్లాట్లు ఇంక్లూడింగ్ మంచిగా ఎవ్రీ వన్ ప్రైవసీ, ఎవరి బాత్రూమ్ వాళ్ళకే ఉంటుంది, చక్కగా బాల్కనీ ఉంటుంది. ఓకే. సో 600 స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లాట్ అయితే కనుక టోటల్గా 5,000 ఫ్లాట్లు. ఒక ఫ్లాట్లో ఇద్దరు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. ఓకే, 5,000 ఫ్లాట్లు. 5,000 ఫ్లాట్లు దీన్ని క్యాలిక్యులేషన్ వేసుకుంటే 2,000 రూపీస్, ఇప్పుడు మంచి కన్స్ట్రక్షన్ వేసుకున్న 2,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అవుతుంది. సో ఇట్ విల్ బీ అరౌండ్ 600 crores అవుతుంది కన్స్ట్రక్షన్కి. 600 crores కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకొక 100 crores పెడితే కనుక కామన్ కిచెన్, మంచి మోడ్యులర్ కిచెన్. ఎందుకోసమంటే 2 గంటల్లో 10,000 మందికి వంట చేసేయచ్చు, అట్లాంటి కిచెన్స్ ఉన్నాయి. సో అలాంటి కిచెను, ప్రతి ఫ్లోర్కి ఒక సపరేట్ డైనింగ్ హాల్ పెట్టేస్తే 700 crores అవుతుంది. 700 crores ప్లస్ ఇంకో 50 crores ల్యాండ్, ఎమ్యూనిటీస్, వీటికి 750 crores వేసుకుందాం. 750 కోట్లు టోటల్గా 3 స్టార్ ఎమ్యూనిటీస్తో సహా అన్నీ రెడీ అయిపోతుంది. ఇంక్లూడింగ్ ప్రతి రూమ్కి ఒక ఫ్రిడ్జ్, తర్వాత ఈ స్ప్లిట్ ఏసీ అన్నీ వచ్చేస్తాయి మనకి దీంతో. ఓకే. సో ఇవి అన్నీ పోను మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనము 15 lakhs పర్ హెడ్ తీసుకుని 10,000 పీపుల్ దగ్గర తీసుకుంటే 1,500 crores కలెక్ట్ అవుతుంది. సో 750 crores ఇక్కడ ఖర్చు అయిపోయినా ఇంకా 750 crores మిగులుతాయి. దీంట్లో ఎవరైనా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసినటువంటి వాళ్ళకి ప్రాఫిట్ కింద వాళ్ళు 250 crores తీసుకున్నా రిమైనింగ్ 500 crores కార్పస్ ఫండ్ కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వి విల్ గెట్ ద ఇంట్రెస్ట్. దాని నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ 10,000 మందికి జీవితాంతము ఏ టెన్షన్ లేకుండా వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టేయచ్చు. అక్కడ వర్కర్లు, హాస్పిటల్ అన్నీ మనం ఫెసిలిటేట్ ఇవ్వచ్చు జీవితాంతం వరకు. అంటే మ్యాక్సిమం మనిషి బతికితే 80 ఏళ్ళు బతుకుతాడు, 100 ఏళ్ళు బతుకుతాడు. 30 సంవత్సరాలకి నేను లెక్కేసి పెట్టాను. ఒక మనిషికి 30 సంవత్సరాలు అంటే రోజుకి 50 పైసలు, 50 రూపాయలు కూడా కాదు, 30 సంవత్సరాలు. సో అంటే 3,650 రోజులు ఇంటూ ఆల్మోస్ట్ 10,000 days అవుతుంది అనుకుందాం. 10,000 days, 15 lakhs, 10,000 days ఎంత అవుతుందంటే 75 పైసలు ఏమో పడుతుంది, 75 రూపాయలు పడుతుంది రోజుకి, 75 రూపాయలు. సో చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ సంస్థకి టెన్షన్ ఉండదు, ఉన్నవాళ్ళకి టెన్షన్ ఉండదు. ఉన్నవాళ్ళు ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ లైఫ్లో. సో కొన్ని నియమాలు ఉంటాయి, రిస్ట్రిక్షన్స్. ఆల్కహాల్ నాట్ అలౌడ్. మీరు ఆల్కహాల్ ఏం తాగుతారంటే బయట మేము బార్ అండ్ రెస్టారెంట్ పెడతాం, ఆడపోయి తాగాలి, లోపలికి వచ్చేయాలి అంతే. నాన్ వెజ్ నాట్ అలౌడ్. ఏదైనా ఉంటే బయట ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెడతాం, తినేసి రావాలి. ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్? నో, టెల్ మీ. ఇక్కడనే యాదగిరిగుట్ట దగ్గర కానీ, లేకపోతే షాద్ నగర్ దగ్గర కానీ ఎక్కడైనా ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి 50 acres ల్యాండ్ ఉంది గురుగారు, నేను డెవలప్ చేస్తా, 250 crores నేను పెడతాను వస్తే, దే విల్ గెయిన్ 250 crores. చూద్దాం ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఇలాంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఎందుకోసం అంటే ఇంకా దీనిలో ఏ టెన్షన్స్, ఏ మిజరీస్ ఉండవు కదా. ఒక్కసారి 15 లక్షల రూపాయలు పెడితే 3 స్టార్ ఎమ్యూనిటీస్ ఎవరిస్తారండి? 15 లక్షలు పెడితే నీకు సింగిల్ బిహెచ్కే కూడా రాదు. వచ్చినా నువ్వు మంత్లీ మెయింటెనెన్స్ కట్టుకోవాలి, మంత్లీ ఫుడ్ కట్టుకోవాలి, అని చేసుకోవాలి. బట్ ఇది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ నాన్ రిఫండబుల్ పేమెంట్. మీరు రిఫండబుల్ అంటే ఇంక మేము సంస్థని మొత్తం మూసుకోవాలి కదా. ఒక్కసారి 15 లక్షలు పే చేయండి. ఒకవేళ కనుక నాకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతాను, మా పిల్లలు మన దగ్గరికి వచ్చారు అంటే యూ కెన్ ట్రాన్స్ఫర్ టు అదర్స్. మీరు కావాలంటే ఇంకోళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చు, కానీ మీరు ఇది చేయడానికి మాత్రం లేదు. మళ్ళీ బ్యాక్ అయిపోయి నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే మాత్రం కుదరదు. బ్రహ్మాండం. ఈ టాటానో బిర్లానో మీ ఈ కాన్సెప్ట్ నచ్చి ముందుకు వస్తే సో హ్యాపీ. టాటా బిర్లా కూడా అక్కర్లేదు, మీ కేటీఆర్ మంచి ఫ్రెండే కదా. కేటీఆర్ ఈ మాట విన్నా, ఆయన అనుకున్నా చేస్తే ఈ ప్రాజెక్ట్ కనుక కేటీఆర్ ప్రతి జిల్లాలో చేశాడనుకో, ఇంకా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అనేది 10 సంవత్సరాల దాకా ఉండదు. ఇంకా నీ గ్యారంటీ ఇస్తా. బాగుంది గురుగారు, మీరు అనుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ఈ కరోనా 3rd wave అంటున్నారు మళ్ళీ. ఫస్ట్ ఈ కోవిడ్ అనేది ఏందో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. రైట్. చాలామందికి కోవిడ్ అనేసరికి అది ఎక్కడి నుంచి వచ్చి 3rd wave అనేసరికి మళ్ళీ విజృంభిస్తుంది, ఆ భ్రమలో నుంచి బయటకు రండి. ఓకే. ఓకే.
ఇది ఈ వైరసే కాదు, కోవిడ్ అనే వైరసే కాదు, ఇంకా ప్రపంచంలో రాను రాను చాలా వైరస్లు వస్తాయి. మానవ మనుగడ అనేటువంటిది ఉండదు. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, భవిష్య పురాణంలో చెప్పారు. నేను ఇప్పుడు ఈ ఆనంద నిలయం అనే కాన్సెప్ట్ ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఇకపై బతుకుదాం, ఇంకా బతుకు జేవుడా అనేది ఉంటుంది ఇంకా భవిష్యత్ తరాలకు. అది కూడా చెప్తున్నాను, వినండి. ఎందుకోసం అంటే ఈ ఎన్విరాన్మెంట్లో మొన్న ఈ మధ్య మణికొండలో గోల్డెన్ టెంపుల్ దగ్గర తవ్వుతూ ఉన్నారు. తవ్వుతూ ఉంటే నేను ఎవరిని అడగాలి, ఎందుకు తవ్వుతున్నారా, అరే మీరు ఏమైనా బ్యారికేడ్లు పెట్టారా, ఏం పెట్టారా అని నేను ఎవరిని అడగాలి చెప్పు? లేబర్ని అడిగా, బాబు ఎవర్రా ఈ కాంట్రాక్ట్ చేస్తుంది, బ్యారికేడ్స్ పెట్టారా, మీరు ఏం పెట్టారా అని చెప్పేసి అని అడిగితే, అమ్మకో మాలున్నాయి అంటాడు వాడు. కాంట్రాక్టర్ ఎవరు? నాకు పని పట్టలేదా, నేను నా పనికి వెళ్ళానా, కాంట్రాక్టర్తో మాట్లాడుకోవన్నా? జరగదు. ఎవడి పడితే వాడు రోడ్డు మీద అవుతాడు, వెళ్ళిపోతాడు. పాపం కొద్ది పుణ్యమా అని చెప్పి వాళ్ళ భార్య, ఏమండి పిల్లాడికి పెరుగన్నం కావాలంటే పెరుగు తీసుకురండి అని చెప్పి పంపిస్తారు. రజనీకాంత్ అని పాపం ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పిల్లాడి కోసం అని పెరుగు తేవడానికి వెళ్ళిపోయి చచ్చిపోయింది పాపం. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకి సంవత్సరానికి 15 లక్షలు సంపాదించే వ్యక్తి, 10 లక్షలైనా సంపాదించే వ్యక్తి, ఇంకా 30 ఏళ్ళైనా బతుకుంటాడు కదా. 30 ఏళ్ళు అంటే దాదాపు 3 కోట్లు సంపాదించే వ్యక్తి చచ్చిపోతే కుటుంబంకి ఏం కావాలి చెప్పండి? ఈ ఒక్కటి కాదు, ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి. ఎక్కడైనా సేఫ్టీ ఇస్తున్నారా అంటే ఇవ్వట్లేదు. పోనీ ఈ కోవిడ్ వచ్చింది, దీనివల్ల ఏమైనా సేఫ్టీ ఉందా అని అంటే ఇది లేదు. లాక్డౌన్ అయిపోయింది, ఎంతమంది జీవితాలు ఇదైపోయాయి. కొంతమంది అపార్ట్మెంట్లలో గొడవలు, లాక్డౌన్ వాళ్ళకి కోవిడ్ వచ్చిందంటే ఇంకా వాళ్ళని మొత్తం వెలేసి వాళ్ళని ఇదైపోయినట్టు, వాళ్ళని అంటరాని వాళ్ళకి చూసినట్టు ఆ సగం బాధకే చచ్చిపోయారు చాలామంది, భయానికే చచ్చిపోయారు. సో ప్రపంచం మారుతుంది, మన ఆలోచన విధానం కూడా మారాలి, మన జీవన విధానం కూడా మారాలి. ఇది మీరందరూ తెలుసుకోవాలి. డిపెండెన్సీ అనేది తగ్గిపోవాలి. ఒక రోగం వచ్చింది, ఏమన్నా వచ్చిందంటే అంటూ పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు. ఓకే, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. మనకు సనాతన ధర్మం ఉంది. మన తాతలు ముత్తాతలు మంచిగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికారు. అప్పుడు అన్నీ కూడా చక్కగా డెలివరీస్ చక్కగా జరిగేటివి. ఎన్నో అద్భుతమైన సక్సెస్ఫుల్గా జరిగాయి. మొన్న వరకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఆమె దాదాపు 10,000 మందికి 15,000 మందికి ఆమె పురుడు పోసింది. ఆమె చేసిన పురుడు పోసిన దాంట్లో ఒక్కటి ఫెయిల్ అయింది లేదు ఆమె. మరి ఆమె ఎంబీబీఎస్ చదువుకోలేదు, ఏమి చేయలేదు, ఎంఏ చేయలేదు. ఆమె పద్మశ్రీ అవార్డు ఇచ్చారు తమిళనాడు ఒక ఆమెకి. సో ఎటు పోతుంది ప్రపంచం అని అంటే తెలియట్లేదు, ఎవరికి ఏం తెలియట్లేదు. మబ్బుల్లో పెట్టేసి చీకట్లో పెంచి మనం పెరిగాం. మనం ఇప్పటి వరకు చీకట్లో పెరిగాం. మన విద్యా వ్యవస్థ అట్లా చీకట్లో పెరిగాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ కోవిడ్ అనేటువంటి వైరస్ అయిందంటే కనుక వైరస్ అంటేనే మ్యూటేట్ అయ్యేది. వైరస్ అనేది ఎప్పుడు ఒక్క పేరుతో ఉండదు. కోవిడ్ అనేటువంటి వైరస్ని అది మ్యూటేట్ అవుతూ డిఫరెంట్గా తయారవుతూ ఉంటుంది. మన శరీరంలోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ వైరస్లు ఉన్నాయి మన శరీరంలో. మన శరీరంలో ఒక 1,00,000 వైరస్లు ఉన్నాయి అనుకుందాం. 1,000,000 వైరస్లు ఉంటే దాంట్లో 60 లక్షల వైరస్లు మనకి హానికారకమైన వైరస్లే ఉంటాయి. 60 లక్షల వైరస్లు ఉంటాయి. గుడ్ వైరస్ ఉంటుంది, బ్యాడ్ వైరస్ ఉంటుంది. మన శరీరంలో ఎప్పుడు మంచికి చెడుకి మధ్యన ప్రపంచంలో ఘర్షణ జరుగుతున్నట్టుగానే మన శరీరంలో కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మన శరీరంలో కూడా వైరస్లు ఉంటాయి, మంచి వైరస్లు ఉంటాయి, చెడు వైరస్లు ఉంటాయి. సో వైరస్ అనేది మ్యూటేట్ అవుతూ ఉంటుంది. ఈ కోవిడ్ అనేటువంటి వైరస్ కనుక మ్యూటేట్ అయిపోతే రాను ఏమైపోయిందని అంటే అది నానోకి వెళ్ళిపోయింది. ఇంకా మ్యూటేట్ అయిపోతే ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది ఉంటుందో, ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే కోవిడ్ ఇది జరిగి వాళ్ళు చక్కగా తేరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు. అది మ్యూటేట్ అయినప్పుడు మ్యూటేట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. నాకు తెలిసి ఫిబ్రవరికి ఏమో టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఫిబ్రవరికి మేబీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు మ్యూటేట్ అయిన వ్యక్తులు మళ్ళీ సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి థర్డ్ వేవ్ అయితే ఉంది. దీనికి ఆయుర్వేదంలో ఏమైనా పరిష్కారం ఉందా? ఎస్, నేను క్లియర్గా చెప్తున్నా అండి, మీరు భయపడొద్దు. ఓకే, ఇది మళ్ళీ నేను చెప్పానని చెప్పేసి అని ఆనందయ్య లెక్క నన్ను ఇది చేయకండి. ఓకే, ఆనందయ్య పాపం ఆయన మంచి మెడిసిన్ తయారు చేశాడు, కానీ ఆయన నానా యాతన పెట్టారండి. కాబట్టి ఇది ఆయుష్ వెబ్సైట్లోనే ఉంది. ఇది భారతదేశానికి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా మహాసుదర్శన్ కాడ అనేటువంటి ఒక మెడిసిన్ ఉంది. ఇది భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి మెడిసినే. ఓకే, బైద్యనాథ్ కంపెనీలో ఉంది, పతంజలి కంపెనీలో ఉంది, డాబర్ కంపెనీలో కూడా ఉంది. మీకు అమెజాన్లో కానీ టాటా క్లిక్లో కానీ దొరుకుతుంది మెడిసిన్. మీకు నియరెస్ట్ ఎక్కడైనా ఆయుర్వేద స్టోర్కి వెళ్ళినా దొరుకుతుంది. ఓకే, సో మీరు ఆ మెడిసిన్ ఏదైతుందో ఇది మహాసుదర్శన కాడ రాసుకోండి. మహాసుదర్శన్ కాడ
ఈ మెడిసిన్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఇది జ్వరం వచ్చిన ఏ వైరల్ ఫీవర్స్ ఉన్నా సరే ఇది అద్భుతమైన ఔషధం. ఓకే, నేను మీడియా ప్రకారంగా చాలామందికి చెప్పలేదు, కానీ ఓకే, కోవిడ్ తోటి ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరెవరు నాకు ఫోన్లు చేసినా వాళ్ళకి ఇమీడియట్లీ ఈ మెడిసిన్ వేసుకోమని చెప్పాను. 5 రోజుల్లో వాళ్ళకి తగ్గిపోయింది. వాళ్ళు ఏదైతే క్వారంటైన్లో ఉన్నారు 14 రోజుల్లో, 5 రోజుల్లో వాళ్ళకి తగ్గిపోయింది. హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ప్రాబ్లం వస్తే నేను చెప్పాను, సార్ ఇది తీసుకోండి అని ఇంటికి పంపించాను నేను. నౌ హీ వాజ్ రైట్. ఓకే, ఇది చందానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి వచ్చింది, సైబరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి వచ్చింది, చాలా మందికి వచ్చింది సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి. పాపం వాళ్ళు కష్టపడ్డారు కదా, ఫ్రంట్ వారియర్స్ వాళ్ళే కదా. డాక్టర్స్ కూడా చాలా మందికి వచ్చింది. వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేశాను, సార్ మీరు మోడర్న్ మెడిసిన్స్ వేసుకోండి, అన్నీ చేయండి, కానీ ఇది కూడా వేసుకోండి. ఇది ప్రోటీన్గా వేసుకోండి, మెడిసిన్ అని వేసుకోకండి, ప్రోటీన్గా తీసుకోండి అని చెప్పాను. దే హ్యావ్ టేకెన్, దే హ్యావ్ సర్వైవ్డ్ మంచిగా. సో మన ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనవి ఉన్నాయి. దాని గురించి మీరు ఏం కంగారు పడొద్దు. కోవిడ్ వస్తుందని భయాందోళన గురవ్వద్దు. చక్కగా హెల్తీ ఫుడ్ తినండి, ఆయిల్ తగ్గించండి, చక్కగా మంచి కూరగాయలు, మిరియాలు, జీలకర్ర, వాము ఇవి ఇంట్లో పెట్టుకోండి, ఇంగువ పెట్టుకోండి. మంచిగా ఆరోగ్య సంహిత అని ఒక పుస్తకం ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇది ఆరోగ్య సంహిత అని పుస్తకం ఉంది. ఇది డాక్టర్ కె మాణికేశ్వరరావు గారు, డాక్టర్ కె పూర్ణ రాజేశ్వర్ గారు, వీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆయుర్వేదిక్ డాక్టర్సే. జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా ఆయుర్వేదిక్ యోగా నేర్పించే సార్ ఈయన, డాక్టర్ కె మాణికేశ్వరరావు గారు. ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త కార్యక్రమం ప్రారంభిస్తే అది వీరి ఆధ్వర్యంలోనే కార్యక్రమం ప్రారంభమైందన్నమాట. సో ఈ పుస్తకం తెచ్చుకోండి. ఓకే, ఈ పుస్తకం మనకి 250 రూపాయలకి దొరుకుతుంది. ఇది మీకు 25 లక్షలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది బిల్లు. మీ దగ్గర నుంచి మినిమం 2,50,000 బిల్లు అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ పుస్తకం చదువుకుంటే. ఓకే, సో ఈ పుస్తకం తెచ్చుకోండి, పుస్తకంలో కంటెంట్ చదవండి. ఇది నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నా, మీరు కూడా చదవండి తప్పకుండా. సో ఆయుర్వేదము మన జీవన విధానం అవ్వాలి. మనం తినేటువంటి తిండి ఎందుకోసం అంటే మునుపటి కాలంలో పాకశాస్త్రం ఉండేదండి. అసలు పాకశాస్త్రం అంటేనే ఆయుర్వేదం. ఏ ఋతువుల్లో ఏం తినాలి, ఏ ఋతువుల్లో ఏం తినకూడదు, ఇవన్నీ నియమాలు. ఇప్పుడు డిసెంబర్ వచ్చేసరికి ధనుర్మాసం అంటారు. మీరు తిరుపతికి వెళ్ళినా, ఎక్కడైనా వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళినా, మీరు ఉడిపికి వెళ్ళినా, ఉత్తరాది మఠం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళినా మీకు తెల్లవారుజామునే భోజనాలు అయిపోతాయి. అక్కడ 6 గంటలకి భోజనాలు పెట్టేస్తారు. ఏది ధనుర్మాసంలో. హేమంత ఋతువుల్లో ఏంటంటే అపెటైట్ బాగా పెరుగుతుంది, ఆకలి బాగా పెరుగుతుంది. కాబట్టి పొద్దున పూటే కడుపు నిండా అన్నం తినాలి హేమంత ఋతువుల్లో. కాబట్టి పొద్దున పూటనే మినుపప్పుతో చేసినటువంటి అన్నం ఉంటుంది, పొంగల్ అంటారు. అది పొంగల్ ఫేమస్. సో ఆ ధనుర్మాసం మొత్తం అందరూ పొంగల్ తింటారు. ఇది ఆయుర్వేదంలో ఉంది. దాంట్లో చక్కగా మిరియాలు వేసుకొని తినాలి. ఎందుకోసం అంటే చలికి శరీరంలో వేడి పెరగాలి, దాంట్లో సంబంధించిన స్పెసిఫిక్ హార్మోన్స్ కంటెంట్స్ పెరగాలి. కాబట్టి సో దానికి ఈ మిరియాలు బాగా ఉపయోగపడతాయి, చక్కగా తినొచ్చు. సో ఇట్లా కొన్ని నియమాలు చెప్తారు. సార్ ఆయుర్వేదం అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఆయుర్వేదం వైద్యం తీసుకుంటే వేడి చేస్తుంది, అది పడదు, వాతం ఇట్లా చెప్తుంటారు. అన్ని అబద్ధాలు, చాతగానోడు చెప్పేటి ఇవన్నీ కూడా అబద్ధాలు. ఓకే, ఐఎమ్ స్టిల్ యూజింగ్ ఆయుర్వేద. నాకు ఏ సమస్య వచ్చినా నేను ఆయుర్వేదమే వాడతా. మనకి ప్రభాకర్ గారు అని చెప్పి సినిమా ఆర్టిస్ట్, మీకు తెలిసే ఉంటారు, సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు. నేను శుభప్రదం షూటింగ్లో ప్రభాకర్ గారు వచ్చారు. ఆయన కింద కూర్చోలేకపోతున్నారు, కష్టమైపోతుంది, మోకాళ్ళ నొప్పి ఆయనకి. ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా తగ్గట్లేదు. సో ఇట్ లీడ్స్ టు ద ఆర్థరైటిస్. నేను వారికి ఒక మెడిసిన్ ఇచ్చేసాను. మెడిసిన్ ఇచ్చాను, ఆయనకి దాదాపు 15 రోజుల్లో తగ్గిపోయింది, చక్కగా మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది. ఆయన ఈజ్ ఫ్రీ నౌ, చాలా హాయిగా ఉన్నారు. సో ఏం సమస్య ఉన్నా ప్రతి దానికి ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. మనకి పూర్వము ఈ బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే, ఈ సనాతన ధర్మంలో మంచి మ్యాథమెటిషియన్స్ని, ఆస్ట్రోఫిజిక్స్ సైంటిస్టులను, ఓకే, తర్వాత ఈ ఆయుర్వేదిక్ డాక్టర్లను, తర్వాత ఈ యుద్ధ విద్యలు నేర్పించే వాళ్ళని, మర్మకలు నేర్పించే వాళ్ళని అందరినీ చంపేశారు. ఓకే, ఇటు బ్రిటిషర్సు ఇటు వాళ్ళు. ఎందుకోసం అంటే మన మీద 12వ శతాబ్దం నుంచి దండెత్తుతూనే ఉన్నారు. మన దేవాలయాలు మొత్తం నాశనం చేశారు, మన విద్యా వ్యవస్థ నాశనం చేశారు. తక్షశిల విశ్వవిద్యాలయాల్ని కాల్చేస్తే అందులో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కాలిపోవడానికి, అక్కడ అగ్ని కాలిపోవడానికి 6 నెలల టైం పట్టింది. అంటే ఎంత మన విజ్ఞాన భాండారాన్ని మొత్తం నాశనం చేశారు. అయినా ఇప్పటికీ మనం వాళ్ళ పేర్లతోటి మనం ఇంత చాతగాని వాళ్ళమంటే,
మన ఛత్రపతి శివాజీ యొక్క కొడుకు కూడా మతం మారమని చెప్పేసి అంటే నేను చచ్చిపోతా కానీ మతం మారనంటే ఛత్రపతి శివాజీ కొడుకు పేరు ఎవరికైనా తెలుసా అంటే తెలియదు, నాకు కూడా తెలియదు, సీరియస్గా తెలియదు. ఎక్కడ మన చరిత్రను మొత్తం మనకు నాశనం చేశారు, చరిత్ర తెలియకుండా చేశారు, ఇవాళ మనకు సంబంధించిన గ్రంథాలు లేకుండా చేశారు. అయినా మనం ఇప్పటికి కూడా నిమ్మకి నీరెత్తి పోసినట్టు అదే ఊర్ల పేరు పెట్టి పిలుస్తున్నాము, అదే పని చేస్తున్నాము, వాళ్ళ వెనుకనే పడుతున్నాము. మనకి కనీసం ఇప్పుడు హిందువులు దాదాపు 1,00,000 మంది అడ్వకేట్లు ఉంటారు ఈజీగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా. ఈ అడ్వకేట్లు ప్రతి జిల్లాకి ఒక అడ్వకేట్లు హిందూ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి తయారు చేసుకుని లీగల్ ఫోర్స్ తయారు చేసుకుంటే ఇవాళ మనకి ఏమైనా జరుగుతాయి, ఏమి జరగకుండా భయం ఉంటుంది కదా లీగల్గా ప్రొసీడ్ అవుతాయి. మన సనాతన ధర్మంలోనే ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదం అంటేనే మన జీవన విధానం, మన సనాతన ధర్మం. సనాతన ధర్మం వేరే కాదు, మనం వేరే కాదు. అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ అ సనాతన ధర్మ. సనాతన ధర్మం ఏంది అని అంటే రెస్పెక్ట్ టు ద నేచర్. నేచర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏంది? ఆయుర్వేదాన్ని తెలుసుకోవడం, ప్రతి చెట్టుని ప్రతి పుట్టని గౌరవించడం, ప్రతి చెట్టులో ఉన్నటువంటి విలువను తెలుసుకోవడం, ఆ విలువను తెలుసుకొని దాని ద్వారా నీ మనుగడను నువ్వు సాగించడం, అదే మన ఆయుర్వేదం. ఆయుర్వేదము దాన్ని నాటు వైద్యం అని తీసి పడేశారు. ఇవాళ వేడి చేస్తుందని నాకు చిన్నప్పుడు చాలాసార్లు చెప్పారు. అందుకే ఇవాళ ఏ ఫార్మాసిస్ట్ కంపెనీ అయినా సరే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఫార్మాసిస్ట్ ఇప్పుడున్నటువంటి మోడర్న్ మెడికల్ అల్లోపతి మెడిసిన్స్ ఆర్ నాట్ లీడ్స్ టు ద సైడ్ ఎఫెక్ట్స్ అని ఎవరినైనా సరే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఎనీ మెడిసిన్స్ ప్రతి ఒక్కటి దెర్ ఇస్. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్తు డాక్టర్ పద్మభూషణ్ బిఎం మెగ్డే గారు. హీ వాజ్ ద ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ. భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి పురస్కారం పొందినటువంటి వ్యక్తి డాక్టర్ బిఎం మెగ్డే గారే చెప్పారు. ఆయన వీడియోస్ చూడండి మీరు. అని చెప్పారు అల్లోపతి మెడిసిన్స్ ఆర్ గివింగ్ ద సైకియాటిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. ఈవెన్ దో సైకియాటిక్ మెడిసిన్స్ లీడ్స్ టు ద మోర్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పారు. ఇది ఎంతమందికి తెలుసు? తెలీదు. ఇప్పుడు ఏమైనా జరిగిందంటే టక్కని మెడికల్ షాప్ పోవాలి, నాకు ఆ మెడిసిన్ కావాలని అడగాలి. మనకి ఇంకా బద్ధకం ఏంటంటే డాక్టర్ దగ్గర పోవడం కూడా బద్ధకమే. డాక్టర్లు కూడా చెప్తారు ఏదైనా ఉంటే మా దగ్గర రండి, మీకు ప్రాపర్ మెడిసిన్ మేము ఇస్తామని చెప్తారు. మనకు అది కూడా బద్ధకమే. డైరెక్ట్ మెడికల్ షాప్కి పోయి అన్న తలనొప్పి వస్తుందని ఒక మెడిసిన్ ఇవ్వన్న, అన్న జ్వరం వచ్చిందని ఒక మెడిసిన్ ఇవ్వన్న అని అడగడమే తప్ప ఎందుకోసమంటే డాక్టర్కి 250 రూపాయలు ఇస్తే ఎక్కడ ఆస్తి నష్టపోతామో అదొక భయం. పాపం డాక్టర్లు కూడా వాళ్ళకి సాధ్యమైనంత వరకు జనాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళు కూడా అస్వతంత్రులే. ఎందుకోసమంటే ఫార్మసీస్ కంపెనీ వాళ్ళ చేతిలో ఉండవు కదా. అంతేగా. బికాస్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మసీస్ కంపెనీస్ వేరు. శరీరాల్ని మొత్తం డివైడ్ చేసుకున్న డాక్టర్లు వేరు. ఒకళ్ళేమో కిడ్నీ స్పెషలిస్టులు, ఇంకోళ్ళేమో కళ్ళ స్పెషలిస్టులు, ముక్కు స్పెషలిస్టు. ఇక శరీరాన్ని మొత్తం పాటలు కట్ చేసుకుని అందరు స్పెషలిస్టు వేరు. శ్వాస వేరంట, లంగ్స్ వేరంట, దానికి కూడా మళ్ళీ వేరు డాక్టర్లు, మళ్ళీ హార్ట్ వేరు. సో ఆయుర్వేదం అట్లా చెప్పదు. ఆయుర్వేదం శరీరం అంతా ఒకటే అని చెప్తుంది. ఓకే, శరీరం అంతా ఒక్కటే. శరీరం అంతా ఒక కాలనీ. ఆ కాలనీలో నివసించేటువంటి ముఖ్యమైన ఆర్గన్స్, ఇదంతా ఒక సిస్టమ్, ఒక రాజ్యాంగము, దీనిలో ఒక కాన్స్టిట్యూషను, దాంట్లో ఒక పోలీస్ సిబ్బంది అని, ఒక అడ్వకేట్స్ అని, ఇదని అదని, ఎట్లాగైతే మన కాన్స్టిట్యూషన్ ఉందో మన శరీరమే ఒక కాన్స్టిట్యూషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు నేను ఒక డాక్టర్ తోటి మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది కాన్స్టిట్యూషన్ ఎలా రాయాలి అని చెప్పి. నేను మెడికల్ సైన్స్కి సంబంధించిన ఒక డాక్టర్ తోటి ఒక 10 రోజులు సావాసం చేశాను. ఆ సావాసం చేసిన తర్వాత నాకు అనిపించింది మన శరీరమే ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక కాన్స్టిట్యూషను. సో దాంట్లో ఎంత అద్భుతంగా ఉంటుంది, అట్లాగే రాజ్యాంగాన్ని నేను తయారు చేశాను అని ఆయన రాసింది. సో మన శరీరమే ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషన్. సో శరీరంలో ఇదంతా ఒక కాలనీ, ఒక జైగోట్ నుంచి మన శరీరం తయారైంది. మన ఇన్ని సెల్స్, ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక్క సెల్ నుంచి మాత్రం వచ్చాయి. అంటే అందరు కూడా బంధువులే కదా, ఒకదాని రిలేషన్స్ ఉన్నట్టే కదా. సో లేదు నేను కిడ్నీ డాక్టర్, నేను కిడ్నీకే ట్రీట్మెంట్ ఇస్తా, నేను ఆ డాక్టర్ని దానికే ట్రీట్మెంట్ ఇస్తా, నాకు ఇది ప్రాబ్లం, మీరు లివర్ డాక్టర్ని కలవండి, నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి, మీరు గ్యాస్ట్రిక్ డాక్టర్ని కలవండి, నేను కిడ్నీస్ రిలవెంట్ మెడిసిన్స్ ఇస్తా అంటారు. సో దే ఆర్ సపరేటెడ్ ద పార్ట్స్. బట్ అది కాదు కదా. సో శరీరం అంతా ఒక్కటే అని చెప్తుంది ఆయుర్వేదం. శరీరం అంతా ఒక్కటే. ఏంది? త్రిదోషాలు, వాతపిత్త కఫం అనే త్రిదోషాలతోటి శరీరాన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు. సో షడ్రుచులు, త్రిదోషాలు, దీని మీదనే టోటల్గా వర్కౌట్ నడుస్తుంది. సో
ఇప్పుడు చాలామందికి ఇప్పటికీ తెలియలేదు. నేను సైంటిస్ట్లు కావాలంటే అందరూ మొత్తుకుంటున్నారు. ఆనందయ్య కళ్ళల్లో మెడిసిన్ వేస్తే బ్రీత్ మొత్తం ఆగిపోతున్నటువంటి వాళ్ళకి ఇంకా ఆక్సిజన్ మొత్తం డౌన్ అయిపోయింది. కళ్ళల్లో మెడిసిన్ ఇస్తే ఆక్సిజన్ రేట్ ఎట్లా పెరిగింది ఇప్పటికీ ఏ సైంటిస్ట్కి తెలియదు, ఏ ఫార్మసీస్కి తెలియదు. ఎవరన్నా కనుగొన్నారు ఇప్పటిదాకా? పోనీ మీకు ఏదైనా న్యూస్ వచ్చిందా? రాలే. ఇప్పటికీ తల బాదుకుంటారు. కళ్ళల్లో వేస్తే శ్వాస ఎట్లా డెవలప్ అయింది, ఎట్లా అయింది అసలు? దాన్ని ఆయుర్వేదంలో ఉన్నాయి అవన్నీ కూడా. బసవరాజీయం అనే ఒక గ్రంథంలో ఉంది అది. మీరు ఆ బసవరాజీయం అనే గ్రంథం మీరు ఇప్పటిదాకా ఇప్పుడు విన్నారా? మన పాత జనరేషన్కి తెలియదు, ఇంకా ఫ్యూచర్ జనరేషన్కి అది కూడా తెలియదు. సో మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతే, ధర్మం అంటే ఈ దేవుడు పూజలో ఈ కాషాయ వస్త్రాలు ఇది ఒక్కటే ధర్మం కాదండి. ధర్మము అంటే విజ్ఞానం, ధర్మం అంటే మన మనుగడ, ధర్మము అంటే మన తాతలు ముత్తాతలు చెప్పినటువంటి ఆచార విచారాలు. మనం వాటిని వదిలేసాము అంటే మన మనుగడ వదిలేసాము. మన మనుగడ వదిలేసాము అంటే మన భవిష్యత్ తరాలకు మనకి ఏమీ ఇవ్వకుండా మనం పోతున్నట్లు లెక్క. రైట్. నీ కొడుక్కి నువ్వు కనీసము బేసిక్గా నువ్వు నాలెడ్జ్ కూడా ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే నీ కొడుకు నీ చచ్చేదాకా తిట్టుకుంటాడు. అంతేగా. మా నాన్న నాకు ఆస్తి ఇవ్వకుండా పర్వాలేదు కానీ నాకు జ్ఞానం కూడా ఇవ్వలేదు, చదువు కూడా నేర్పించలేదంటే. సో మనము పిల్లలకి ఇవ్వాల్సింది, భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు భూములు కాదు, నాలెడ్జ్, జ్ఞానం అనేది ఇవ్వాలి. మన మనుగడని మన వ్యవస్థని కాపాడేటువంటి విజ్ఞానాన్ని ఇవ్వాలి. మనుగడని కాపాడుకునేటువంటి జ్ఞానాన్ని మనము మన పిల్లలకి ఇవ్వాలి. ఆయుర్వేదము ఇది లేట్ అవుతుంది ఏమీ కాదు. నీకు వెరికోస్ వెయిన్స్ ఉంటే చెప్పు, నా దగ్గర రా, నేను వచ్చిన మెడిసిన్ ఇచ్చిన డాక్టర్లను కలవండి. వెరికోస్ వెయిన్స్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే వి విల్ గివ్ సాల్వ్ ఇన్ విత్ ఇన్ 30 days సాల్వ్ చేస్తాం. వెరికోస్ వెయిన్స్కి 30 daysలో నేను సొల్యూషన్ ఇస్తాను. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ మెడిసిన్స్. మేము మంచి మెడిసిన్స్ ఇస్తాం. మేము ఏది ఆయుష్ డిపార్ట్మెంట్ చేత ఆమోదం పొందినటువంటి మెడిసిన్సే ఇస్తాం. ఓకే. ఇవాళ మీడియా కోవిడ్ టైం వచ్చినప్పుడు ఆ మెడిసిన్, ఆ మాస్కులు ఇవి అని ప్రచారం చేస్తుంది తప్ప ఏ మీడియా ఆయుష్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఏ మీడియా ప్రచారం చేసింది చెప్పండి? ఒక్క మీడియా చెప్పండి. ఆయుష్ వాళ్ళ మెడిసిన్స్ వల్ల వ్యాపార ప్రయోజనాలు ఏం లేవు కదా. సో వేర్ దెర్ ఈజ్ ఎ మనీ, దెర్ ఈజ్ ఎ బిజినెస్, దేర్ విల్ బి గో టు ద మీడియా. ఓకే, డబ్బులు ఏం చోట రారు. అందుకోసమనే మనని మనం నేర్చుకోవడమే. ఈ వ్యవస్థలో మనకి 10% తయారైపోయారు మనల్ని. ఓకే, రాను ఏమైపోయిందంటే వాడెవడో ఒకటి ఎదవ ఉన్నాడు, వాడు కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదట. వాడు చెప్తే కానీ నాకు తెలీదు. నాకు ఇంటర్వ్యూకి పిలిస్తే నేను ఏదో అందరికీ మంచి చెప్దాము, మిస్లీడింగ్ వెళ్ళకండి, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి వెళ్ళకండి, ధైర్యంగా ఉండండి, యోగా చేయండి, ఈ శుద్ర తంత్రాలు గింత్రాలు ఏమీ లేవు, అందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి నేను వెళ్తే వాడు నువ్వే బ్లాక్ మ్యాచ్ చేస్తున్నావు అంటే, రారాబాయ్ నా ఆఫీస్కి వచ్చి కూర్చొని చూడు, నా ఆఫీస్లో ఏమైనా ఎముకలు కనిపిస్తున్నాయా నిమ్మకాయలు కనిపిస్తున్నాయా? అండ్ సర్టిఫైడ్ ఆస్ట్రాలజర్, నువ్వేం చదువుకున్నావురా అంటే నువ్వు 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. కొన్ని నువ్వు ఇండియన్ సిటిజనా అంటే నువ్వు ఇండియన్ సిటిజన్ కూడా కాదు. నా దేశం నుంచి నువ్వు పారిపోయి ఎవడైతే బ్రిటిషర్స్ ఉన్నారో యూకేలో పోయి ఉంటూ నీకు ఏమీ శాతగాక నీ పెన్లాన్ని సంపాదిస్తే ఉద్యోగం కూడా చేయడవాడు. వాడు పెన్లాన్ని సంపాదిస్తే వాడు తింటాడు. వాడిని ఈ మీడియాలు తీసుకొచ్చి తొక్కా తోడమని వాడితో ఇంటర్వ్యూ చెప్పిస్తారు. బికాస్ వీళ్ళకి ఒక బఫూన్ క్యారెక్టర్ కావాలి కదా. ఓకే, ఒక బఫూన్ కావాలి కాబట్టి బఫూన్ని తీసుకొస్తారు. పోనీ జనాల కన్నా విచక్షణ ఉందా అంటే అది కూడా ఏది ఏం జరిగిందా దేనివల్ల అయితే ఉపయోగం లేదు అవే న్యూస్లు చూస్తున్నాడు జనాలు. దానికి లక్షల వ్యూవులు, అది ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకోసమంటే మన విద్యా వ్యవస్థ 80s నుంచి మొత్తం నాశనం చేశారండి. ఏది ఇంపార్టెంట్ కాదు చెప్పట్లే మనకి. రైట్, ఆ చర్చ ఇక అనంతమైన చర్చ అది. ఇంకా ఇప్పుడు జాతి మొత్తాన్ని పట్టి పీడిస్తున్న ఇంకో పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు మీరు అన్నలాంటిది అది కూడా. నన్ను తిట్టుకోకుండా దానికి సమాధానం చెప్పండి. మన నాగ చైతన్య ఇప్పుడు జాతి మొత్తం అల్లకల్లలో అవుతుంది. కరోనా కంటే కూడా ఈ ఇష్యూ మీదనే ఎక్కువ చర్చించుకుంటున్నారు జనం. అంటే వాళ్ళు ఎందుకు విడిపోయారు, జాతక దోషాలే కారణమా, అసలు చాలా టెన్షన్గా ఉంది ఈ రాజ్యం అంతా. అసలు ఏం జరిగింది? అవును, పెద్ద సంకటం వచ్చేసింది. చాలా పెద్ద సంకటం. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు దారుణంగా ఉన్నాయి. అది ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు సార్ మాకు నాగ చైతన్య సమంత ఎందుకు విడిపోయారు? అరే ప్రజా సమస్యలు అయితే మీకు అక్కర్లేదు, మీకు ఇదే కావాలి. మాకు ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి,
జాతక ఇప్పుడు అది అంటే ఇమ్మీడియట్లీ నాకు కూడా కౌంటర్ అడుగుతారు, నువ్వు నీ భార్య విడిపోయారు కదా నన్ను కూడా అంటారు. ఓ అవును అవును. ఎస్, ఇప్పుడు ఎవరి వ్యక్తిగత జీవితం ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారిది. ఇది మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చారు. ఓకే, అవును. సో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అని అంటే ప్రతి మనిషి జీవితంలోనూ కేవలము వీరిద్దరైనే కాదు, వీరి సెలబ్రిటీస్ అని కాదు, జ్యోతిష్ శాస్త్ర విషయంలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ఒక బ్యాడ్ టైం అనేది వస్తుంది. ఓకే ఓకే. సో పెళ్ళైన తర్వాత బ్యాడ్ టైం రాదని లేదు కదా, సో బ్యాడ్ టైం వస్తుంది. ఓకే. సో అది భర్తకి రావచ్చు లేదా భార్యకి రావచ్చు. సో సంజీవ శరద శతం అని ఎందుకు అంటారు పెళ్ళిలో అంటే, శరదృతువులాగా మీరు బ్యాలెన్స్ స్టేట్లో ఉండండి. ఇప్పుడు మనకి ఆశ్వీజ మాసము అంటే ఈ అక్టోబర్ నవంబర్ తీసుకుంటే చలి ఎక్కువగా ఉండదు, వానలు పూర్తిగా ఉండవు, ఎండ ఉండదు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఈ 2 months. దీన్ని శరదృతువులు అంటారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ అనేటువంటి వాళ్ళు శరదృతువులాగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒకళ్ళ కష్టం వచ్చినప్పుడు ఒకళ్ళు నిదానంగా ఉండాలి. సో అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఒకళ్ళొకళ్ళు ఒద్దికగా వెళ్ళాలి. అది యాక్చువల్లీ జీవన విధానం. ఓకే. ఈ జాతక ప్రకారంగా కొన్ని సమయాలు ఏదైతే కనుక బ్యాడ్ టైం వచ్చినప్పుడు వాళ్ళు హైపర్ అయిపోతారు. ఓకే. హైపర్ అయిపోయినప్పుడు ఎదుటి వ్యక్తి కామ్ ఉండాలి. ఎదుటి వ్యక్తి కామ్ ఉండకుండా వీళ్ళు కూడా హైపర్ అయ్యారు అనుకోండి, ఇద్దరి జాతకంలో టైం బాగలేదు అనుకోండి, ఇద్దరు హైపర్ అయితే ఏమవుతుందని అంటే విడిపోవడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇండివిజువాలిటీ బాగా పెరిగిపోయింది. ఇండివిజువాలిటీ పెరిగిపోవడం వల్ల ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్. ఇప్పుడు ఆమె కూడా పాపం చాలా కష్టపడి సొంతగా, వాళ్ళ పేరెంట్స్ కూడా పెద్ద మీరు లక్షాధిక కోటీశ్వర్లేం కాదు, అవును, కష్టపడి చదువుకొని చేసి చిన్న చిన్న యాడ్స్ చేసుకుంటూ ఆమె కష్టపడి కెరియర్ బిల్డ్ చేసుకుంటారు. ఆమెకేం వ్యక్తిగత సమస్యలు మనకు తెలియదు కదా. ఈ చైతన్య కూడా చిన్నప్పటి నుంచి తండ్రికి దూరం ఉండి పెరిగాడు, ఆయనకు కూడా ఎఫెక్షన్ లేదు. సో చైతన్య గురించి తెలియాలంటే మన పిల్లాడే కాబట్టి మేమంతా మాకు తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు. దే ఆర్ వెరీ అబ్సల్యూట్లీ వెరీ క్వైట్, చాలా మంచి పిల్లాడు. మీ క్లయింట్స్ అండి? సారీ నేను చెప్పాను, బికాజ్ నా క్లయింట్స్ ఎవరున్నా, సినిమా వాళ్ళు ఎవరున్నా నేను ఫోటోలు దిగను. నా దగ్గరకు వస్తారు సినిమా వాళ్ళు అందరూ వస్తారు, వాళ్ళతోటి నేను ఫోటోలు దిగను, వాళ్ళని పెట్టుకొని నేను మార్కెటింగ్ చేసుకోను. ఎందుకోసం అంటే ఐ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. సో కాబట్టి ఇదే ఇష్యూ జరుగుతున్నాయి. మీకు నాగ చైతన్య సమంత వాళ్ళు విడిపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ కుటుంబ సమస్య అది. దాని ఒక జాతీయ సమస్యగా, దేశ సమస్యగా ఎందుకు చేసుకుంటున్నారు? ఏ భార్యాభర్తల ఇంట్లో గొడవలు ఉండవా? అందరికీ గొడవలు ఉంటాయి. ఇప్పుడు నా విషయంలో ఏం జరిగిందంటే, మేము శుభప్రదం షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు సెలబ్రిటీస్ వచ్చారు, దసరా షూటింగ్ కాబట్టి సెలబ్రిటీస్ వచ్చారు. మా టీవీ కాబట్టి వాళ్ళు పే చేస్తారు, చాలా పే చేస్తారు, అవర్స్ చొప్పున వాళ్ళు పే చేస్తారు. నాకు వాళ్ళు ఏమన్నారు అంటే, పొద్దున నాకు మా ఆవిడకి చిన్న గొడవ అయింది, తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత నేనేమని చెప్పాను అంటే, నేను తర్వాత వచ్చి మాట్లాడతానని చెప్పాను. నేను శుభప్రదం షూటింగ్లో ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ అమ్మ నాన్న అందరూ తీసుకొని వచ్చింది. షూటింగ్ ఉన్నప్పుడు ఏంటంటే లోపలికి మా మిస్సెస్ షూటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు పేరెంట్స్తో. వస్తే నేను షూటింగ్ లోపల ఉన్నాను. బికాజ్ షూటింగ్ అంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు తెలుసు కదా, దాదాపు 2-3 లక్షలు వాళ్ళు ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తారు. నేను ఒక్కోడిని కనుక డిస్టర్బ్ అయితే, బికాజ్ ఆ ప్రోగ్రామ్కి ఇంపార్టెంట్ హోస్ట్ ఎవరు? ఐఎమ్ ద ఇంపార్టెంట్ హోస్ట్. సెలబ్రిటీస్ వచ్చారు, ఎవరు ఈ సుకన్య గారు, శ్రీకన్య ఎవరు ఉంటారు, సెలబ్రిటీస్ వచ్చారు. నేను బయటికి వెళ్ళిపోయి వీళ్ళతో గొడవ పెట్టుకున్నాను అనుకో, వాళ్ళకి నా మీద రెస్పెక్ట్ పోతుంది, వీళ్ళు అరిస్తే రెస్పెక్ట్ పోతుంది. పోనీ నేను లోపల ఉన్నంతసేపు నేను బయటకు వచ్చి మాట్లాడిపోయానంటే, వీళ్ళు ఏదైనా గొడవ చేస్తే నా మూడు మొత్తం డౌన్ అయిపోతుంది, నా ఫేషియల్ గ్లో అంతా పోతుంది. ఆల్రెడీ ముందు రోజు గొడవ జరిగి షూటింగ్ క్యాన్సిల్ అయింది. వాళ్ళు ఆల్రెడీకి 2 లక్షలు లాస్ అయ్యారు. వాళ్ళు చెప్పారు, గురుగారు ఇట్లా మేము ఇదైపోయాము, మొత్తం అంత బయట అందరికి ఇవ్వాలి చేయాలి, మేము లాస్ అయ్యాము, ఇవాళ కొంచెం మాకు టైం ఇవ్వండి గురుగారు అంటే, సరే అని చెప్పి షూటింగ్ ఆ 4 గంటల కూడా వాళ్ళు వెయిట్ చేశారు. వీళ్ళు లోపలికి రానివ్వాలి. యాక్చువల్లీ వీళ్ళు వచ్చిన విషయం నాకు షూటింగ్లో తెలియదు. మొత్తం అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసరికి వీళ్ళు అడవడం స్టార్ట్ చేశారు. లోపలనేమో సెలబ్రిటీస్ ఉన్నారు, గురుగారు మీరు సైలెంట్గా వెళ్ళిపోండి గురుగారు, ఇక్కడ గొడవ చేసుకోకండి, మా పరువు పోతుంది అని వాళ్ళు. ఈ లోపల ఈవిడేం చేసింది, ఈవిడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకోసం అంటే తను సత్యసాయి ఆర్గనైజేషన్లో అందరికీ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడము, క్యాంపెయిన్ చేయడం చేస్తూ ఉంటుంది. తను ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ టైంలో నెత్తి మీద శని కూర్చుంటాడు కదా, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరికో ఫోన్ చేసి మా టీవీ హెడ్కి ఫోన్ చేసి మమ్మల్ని షూటింగ్ లోపల పోనివ్వట్లేదు అని ఫోన్ చేస్తే మా టీవీ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశారు, ఏదో లోపల పోనివ్వట్లేదట కదా అంటే, సార్ షూటింగ్ జరుగుతుంది, అకార్డింగ్ డిజ్నీ రూల్స్ ప్రకారమే మేము వెళ్తున్నాం సార్, షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరిని అలో చేయం కదా సార్, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈవెన్ మొబైల్స్ కూడా అలో లేవు, అందుకోసం మేము ఆపాం సార్ అని వాళ్ళు అన్నారు. సో ఇది ఏదో ఇష్యూ జరిగిందని వాళ్ళకి చెప్పేసరికి ఇంత పెద్ద రచ్చ జరిగింది.
ఇప్పుడు నా పరువు పోయింది, నేనేం చేయాలి? సో నా పరువు పోయింది, నేను మీరు ఇంటికి రండి మాట్లాడదామని చెప్పాను. అర్ధరాత్రి పూట ఇంటి దగ్గర ఏం మాట్లాడతాము, రేపు పొద్దున మాట్లాడదామని చెప్పేసి అన్న. ఈ లోపల నాకు షూటింగ్ బిజీ ఉండే, ఇది పెద్దగా దీన్ని ఏం తీసుకుపోయి 10 మందికి చెప్పి పెద్ద న్యూస్ చేసి రచ్చ చేసుకున్నారు. నష్టపోయింది ఎవరు? నాకు ఇప్పటికీ నా క్లయింట్స్ రేషియో తగ్గలేదు, ఇప్పటికీ ఏమీ తగ్గలేదు. జనాలు మొత్తం మీడియా అంతా వేసుకున్నారు, దాదాపు 1,00,000 వ్యూలు చూశారు. టైం ఎవరిది వేస్ట్ అయింది? ప్రదీప్ జోషి ఒక్క వీడియో చూడలేదు. నా టైం అయినా వేస్ట్ అయింది అంటే నా టైము వేస్ట్ అవ్వలేదు. టైం ఎవరిది వేస్ట్ అయింది? చూసిన వాళ్ళ టైం వేస్ట్ అయింది. ఇఫ్ యూ రెస్పెక్ట్ ద టైం, డోంట్ థింక్ అబౌట్ ద అదర్ ఫ్యామిలీస్. యూ రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ, యూ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ, యూ రెస్పెక్ట్ అదర్ ప్రైవసీ. సార్ ఇవన్నీ ఓకే సార్, అంటే అట్లీస్ట్ దానికి ఆన్సర్ చెప్పి ఇవన్నీ చెప్పండి మాకు. ఏం జరిగింది నాగ చైతన్య సమంత? ఏం జరిగిందో మనకేం తెలుసండి. ఐ వోంట్ గివ్ సచ్ ఆన్సర్స్. ఓకే, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు, అది హక్కు మనకు లేదు. ఎందుకోసం అంటే వాళ్ళు ఎంత బాగా చెప్పండి. అంటే ఇప్పుడు మాకు బయటకు తెలిసిన దానికంటే కూడా ఇంకా వేరే ఉందా లోపల? మేబీ ఉండొచ్చు. అచ్చా, ఓకే. నాకు తెలిసిన విషయాలు చెప్పొచ్చా? ఎందుకు మనకి టాపిక్ వద్దండి. రైట్, ఓకే సార్. ఇప్పుడు అంటే మీరు పండితులు కాబట్టి మీకు జ్యోతిష నేను ఒకటే చెప్తాను, అంటే భగవద్గీతలు కూడా చెప్పారు, అంటే గొప్పవాళ్ళని జనాలు ఫాలో అవుతారు అని చెప్పి. వాళ్ళు సమాజంలో ఒక సక్సెస్ఫుల్ లీడ్ పీపుల్, నాగ చైతన్య కానీ సమంత కానీ వాళ్ళు చాలా కష్టపడి సక్సెస్ లీడ్ అయ్యారు. వాళ్ళ జీవితంలో ఒక ట్రాజెడీ జరిగింది. సో దీనివల్ల కొంతమంది వాళ్ళ జీవితంలో జరిగిపోయింది, నా జీవితంలో జరగదా, ఇట్లాంటిది అనుకుంటారేమో. సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి మాత్రం నేను ఒకటే చెప్తాను, భవిష్యత్ తరం సాంత్వనంగా ఉండండి. ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ దెన్ కెరియర్. ఓకే, మోర్ దెన్ కెరియర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, రెండవది ఏంటంటే కనుక స్త్రీలు వాళ్ళ నియుక్త ధర్మాన్ని పాటించండి. స్త్రీలు ఏంటంటే కనుక వంశవృద్ధి చేయడానికి పెళ్లి చేసుకుంటారు, కాబట్టి పిల్లలు కనడానికే స్త్రీలు సుముఖత చూపించండి. సరోగతి చేసుకుంటామని అంటే అది సరైన విషయం అయితే కాదు. ఈ మధ్య సెలబ్రిటీస్ చాలామంది అడుగుతున్నారు, నన్ను వస్తారు, సార్ మా ఆవిడ సరోగస్కి వెళ్తా అంటుంది, ఒక మంచి ముహూర్తం చెప్పండి అంటే తిట్టా నేను. అంటే తను యాక్ట్రెస్, అంటే వేరే వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, వాళ్ళ పేరు నేను చెప్పాను. వాళ్ళు మమ్మల్ని అడిగారు, మై వైఫ్ వాంట్స్ టు గో ఫర్ సరోగసీ. సో ఎందుకోసం అంటే తను చాలా ఫేమస్ యాక్ట్రెస్, సో తనకి సినిమాలకి వెళితే మళ్ళీ ఆ బెల్లి అనేది ప్రాబ్లం అవుతుంది. సో వీ వాంట్ టు గో ఫర్ సరోగసీ, కెన్ యూ గివ్ అస్ గుడ్ టైం అని చెప్పేసి అని వాళ్ళ పిఎన్ పంపించి అడిగారు. నేను చెప్పాను, ఐ డోంట్ గివ్ సచ్ ఎ ఫూలిష్, దీనికి నేను ముహూర్తాలు అట్లాంటి నేను ఇవ్వను, నాకు మీ డబ్బులు అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, బికాస్ వ్యవస్థ నాశనం చేస్తున్నారు మీరు. మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది పని చేస్తారు. సో రాను రాను ఈ సరోగసి వ్యవస్థ నాశనం అయిపోతుంది. సో మీరు వ్యక్తిగతంగా అది మాట్లాడుకోండి అని చెప్పాను. సార్ ఐశ్వర్యరాయ్కి అన్నారు కదా, వీళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఐశ్వర్యరాయ్ గారు కన్నారు కదా పిల్లల్ని, ఇంకా కూడా స్టిల్ తను కంటిన్యూ అవుతుంది కదా. నేను ఆస్ట్రాలజీ వ్యూలోకి వస్తాను. ఐశ్వర్యరాయ్ గారు సరోగసి ద్వారా కన్నారు అని చెప్తున్నారు మీరు, ఇస్ ఇట్ రైట్? నో, మామూలుగానే సహజంగానే కన్నారు కదా అంటున్నా. అది కదా, సహజంగానే కన్నారు, వాళ్ళ జీవితం బాగానే ఉంది కదా, ప్రాబ్లం లేదు కదా. వీళ్ళు ఎందుకు ఇట్లా అపోహపడుతున్నారు అంటున్నా. వీళ్ళంటే వీళ్ళిద్దరిని మీరు జంట అంటే చాలా మంది నా దగ్గరికి ఇలా వస్తున్నారు, సరోగసికి వెళ్తాము అని వస్తున్నారు. అవును, నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యు గో ఫర్ సరోగసి, మీరు సరోగసి ద్వారా వెళ్ళగలిగితే కనుక మీ జాతకంలో మీ వంశపారంపర్యంగా వచ్చేటువంటి రాజయోగం అనేది మీరు మిస్ అవుతారు. ఓకే, మీ వంశపారంపర్యంగా మీ జీన్స్లో ఏదైతే కనుక క్వాలిటీస్ రావాలో ఆ క్వాలిటీస్ రావు. ఓకే, గర్భము ఎవరైతే దాల్చారో వాళ్ళ క్వాలిటీసే వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, మహాభారతంలోనే ఉంది. విదురుడు ఎవరికి ఒక దాసి కుమారుడు విదురుడు, విదురుడిని రాజు చేయలేదు. బట్ విదురుడు మంత్రిగా ఉన్నాడు కానీ విదురుడు రాజు అవ్వలేదు. విదురుడు రాజు చేయొచ్చు, ఎందుకోసం అంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ముగ్గురు కౌరవంలో వచ్చినటువంటి వాళ్ళే, వ్యాసపూర్వకం వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళని విదురుడిని రాజుగా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు సరోగసి ద్వారా ఇదయ్యారు కాబట్టి కుదరదు. కాబట్టి ఈ మధ్యకాలంలో స్త్రీలలో కానీ, అది వాళ్ళ వ్యక్తిగతం అనుకోండి, నేను నా పరంగా నా ఒపీనియన్ చెప్తున్నాను, దీని నా మీద డిస్కషన్ పెట్టుకుంటారు. నేను ఒక్కటే చెప్తున్నాను,
మన పాతకాలం నుంచి వచ్చిన పద్ధతులు ఏమైతున్నాయో మన పద్ధతులే, మన ఆచార విచారాలే మన భవిష్యత్తుకి మార్గనిర్దేశకాలు. రైట్. సో ఇప్పుడు ఎవరో సరోగసికి వచ్చారు కదా అని చెప్పేసి అని, సరోగసి ఎప్పుడు అంటే హెల్త్ పరంగా పిల్లల్ని కంటే చనిపోయే అవకాశాలు ఉంటాయి, ఆమె బేర్ చేయలేదు, రక్తహీనత ఉంది. సో అలాంటప్పుడు సరోగసికి వెళ్తే అది ఉపమార్గం. నాకు కడుపు ఇదైపోతుంది, నేను 2 సంవత్సరాల కెరియర్ వదులుకోలేను అని సరోగసికి వెళ్తాను అంటే ఆ వంశంలో అందరికీ బాధనే కదా. సో ఇలాంటివి చాలా విషయాల్లో జరుగుతున్నాయి, చాలామందికి జరుగుతున్నాయి. ఓకే ఓకే. కొంతమంది వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా వాళ్ళు ప్రెగ్నెన్సీ తీయించేసుకుంటున్నారు, ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. సో ఇలా చాలా సెలబ్రిటీస్లో ఇండ్లలో చాలా జరుగుతూనే ఉంటుంది. సో అది ఒక్కరిని కాదు. నేను మొన్న మధ్య ఒక ఎంగేజ్మెంట్ చేయించాను, సెలబ్రిటీస్ ఎంగేజ్మెంట్ చేయించాను. ఎంగేజ్మెంట్ అప్పుడు వాళ్ళు ఒప్పంద పత్రాలు రాసుకున్నారు, 13B సెక్షన్ 13B మీద కూడా సంతకాలు చేయించేసుకున్నారు మొదలే, వితౌట్ డేట్. అంటే వాళ్ళ కోట్ల ఆస్తున్నది వీళ్ళకి, వీళ్ళకొక 1000-1500 కోట్లు ఆస్తుంది, వీళ్ళకొక 5000 కోట్లు ఆస్తుంది. వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, రేపు ఏదైనా జరిగితే 13B మొదలే సంతకం పెట్టుకుందాం. 13B అంటే అది మ్యూచువల్ కన్సెంట్లో డివోర్స్ అనమాట. సో ఎలాంటి లావాదేవీలు లేవు, ఎలాంటివి లేవు, ఎవరి ఆస్తి వాళ్ళది, ఎవరి ఆలోచన అంటే ఆస్తి పంపకాలతో సహా. అంటే రేపు ఇఫ్ ఇది పెట్టేసుకొని పిల్లలు కనుక పుడితే వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఇవ్వాలి, సో పిల్లలు పుట్టిన తర్వాత విడిపోతే ఏంటి అని మొదలే టోటల్గా క్లాస్ రాసుకుంటున్నారు. డబ్బున్న వాళ్ళలో ఇవి జరుగుతున్నాయి. కొత్త ట్రెండ్ అనేది ఇది ఎప్పటి నుంచో వస్తుంది. ఇవి కొంతమంది బయట పెట్టడం నేను చెప్తున్నా అంతే. మొత్తం ఆల్మోస్ట్ పెద్ద డబ్బున్న వాళ్ళలో అందరు జరిగేది ఇదే. ఓకే. ఎందుకోసం అంటే వాళ్ళకి కలుస్తున్నాము అంటే ఫైనాన్షియల్ కలుస్తున్నట్టే వాళ్ళకి ఆల్మోస్ట్ లెక్క. రేపు ఏదైనా విడిపోయినా ఫైనాన్షియల్ క్లాసెస్ రాకూడదు, అండ్ పరుగు తీసుకోకూడదు, మీడియాలో అవి మాట్లాడకూడదు, ఇవన్నీ వాళ్ళకి ఉంటాయి. మొత్తం రాసుకుంటారు, క్లాసెస్ రాసుకొని వాళ్ళు అవి కలిపి వీళ్ళిద్దరికి సంబంధించిన మ్యూచువల్ ఎవరైతే అడ్వకేట్ ఉంటారో లాకర్లో పెట్టి ఉంచుతారు. ఇట్స్ రూల్. అది ఆ లాకర్ తాళాలు వీరిద్దరు ఫ్యామిలీస్ దగ్గర ఉంటాయి. మీకు ఈ విషయాలు మీకు తెలియదు, మాకు తెలుస్తాయి. కాబట్టి ఎందుకోసం అంటే 1 కాదు 2 కాదు, ఎన్నో కుటుంబాలు వస్తాయి, చిన్న సమస్యలకు వస్తారు, మాట్లాడతారు. కొంతమంది సర్దుకుంటారు, కొంతమంది ఏంటంటే ఆప్షన్స్ వెతుకుంటారు. లైఫ్ ఈజ్ నాట్ టు టేక్ ద ఆప్షన్స్, లైఫ్ ఈజ్ ఓన్లీ ద చాయిస్. మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే అది లైఫ్ కాదు. ఇంకేం లైఫ్. వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటే కుదరదు. రైట్. ఓకే. రేపు నా వైఫ్ నా దగ్గరకు వచ్చి మేము మళ్ళీ ఇద్దరు కలిసి యజ్ఞం చేసినా మీరు చూసిన మీ ఏదైతే 1,00,000 కోట్ల టైం ఏదైతే మినిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫూల్స్ అయినట్టు కింద. ఇప్పుడు ఆ శుభవార్త మేము వింటామా? ఏమో నాకు నా చేతిలో లేదు కదా. ఐఎమ్ ఆల్వేస్ న్యూట్రల్. నేను ఎప్పుడు లైఫ్ ఈజ్ షుడ్ బి యాక్సెప్టబుల్. ఓకే. నేను ఏదైనా సరే లైఫ్ని బ్యాలెన్స్గా ట్రీట్ చేయాలి. క్షమించలేకపోతే అది ప్రేమే కాదు కదా. క్షమిస్తేనే కదా ప్రేమ, క్షమించకపోతే ప్రేమ ఎందుకు? సో నేనే చెప్పాను, లైఫ్ ఈజ్ నాట్ ఆప్షన్స్, లైఫ్ ఈజ్ ఎ చాయిస్. యూ షుడ్ ఒకటి తీసుకున్నామంటే దాని మీద వెళ్ళాలి. నచ్చలేదా అంటే దండం పెట్టి ఎల్లు అనాలి, కానీ పరువు తీయకూడదు. ఇప్పటికీ నేను ఆమె పరువు నేను తీయను కూడా. ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మంచిగా పెద్ద సౌండ్ పెట్టి డీజే పెట్టి అందరికీ చెప్పు, చెడు మాత్రం చెవులో చెప్పు, 4 గోడల మధ్యన డిస్కషన్ చేయి. ఎందుకోసం అంటే ఎవరైనా సరే వాళ్ళ జీవితాన్ని చాలా కష్టపడి బిల్డ్ చేసుకుంటారు. నువ్వు వచ్చేసి నేను నీ పరువు తీసేస్తా అంటే అది అబ్సల్యూట్లీ రాంగ్. ఆయన పరువు తీయడానికి నువ్వెవడివి నేనే ఇవ్వడినట్టు, ఎవడి పరువు వాడిదే, ఎవడి ఆలోచన వాడిదే. ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా నేను హ్యాపీగా బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఓకే. చెన్నైలో బ్రాంచ్ ఓపెన్ చేశాను, ముంబైలో బ్రాంచ్ ఓపెన్ చేశాను, ఢిల్లీలో ఒక 5 మినిస్టర్లు వచ్చారు, ఢిల్లీలో 5 మినిస్టర్లకు నేను కన్సల్టేషన్ ఇస్తాను. ఢిల్లీలో బ్రాంచ్ ఓపెన్ చేశాను, 5 బ్రాంచ్లు ఓపెన్ చేశాను నేను. ఈ ఇష్యూ జరగక నాకు ఒకటే బ్రాంచ్, ఇప్పుడు 5 బ్రాంచ్లు అయ్యాయి. సో నాకు తీరిక కూడా లేదు, నాకు టైం కూడా లేదు. బట్ సైకలాజికలీ ఐఎమ్ గెటింగ్ సమ్ డిప్రెషన్, బట్ నోవేర్. చాలా మంది వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారు, గురుగారు అవన్నీ మీరు పట్టించుకోకండి, మాకు మీ నాలెడ్జ్ కావాలి, మాకు మీరు కావాలి. ఎవరి కుటుంబంలో ఉండి నా మొగుడు రోజు వచ్చి నన్ను కొడతాడు అట్లా అని చెప్పి నా మొగుడు గురించి నేను బయట అరుస్తానా, నడుస్తూ ఉంటుంది. అవన్నీ పట్టించుకుంటారా గురుగారు? ఇట్లా మీకే కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా కాల్ చేసి చెప్పారు, డోంట్ థింక్ అబౌట్ సీరియస్ ప్రదీప్, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది, మీరు ఆల్రెడీ బాగా తెలిసిన వ్యక్తులు, దాని గురించి మీరు ఎందుకు అంత సీరియస్ ఫీల్ అవుతున్నారని కూడా చెప్పారు.
అందుకోసమే ఒక వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడం, మాట్లాడడం మానేద్దాం. ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది, అది మా అసోసియేషన్ వరకే పరిమితి పెట్టండి. ఇప్పుడు వైశ్య సంఘం ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ వరకే పరిమితి పెట్టండి. ఇవన్నీ మనకెందుకు? ఎస్, దేశానికి సంబంధించి ఎలక్షన్ ఉంది, ఒక ఎంపీని ఎదుర్కోవాలి. ఇప్పుడు ఒక కేసీఆర్ ఒక మంచి మహానాయకుడు ఉన్నాడు, ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చేసిన మంచి పనులేంది 100 మందికి చెప్పండి. పోనీ ఆయన వల్ల ఏదైనా నష్టాలు జరుగుతున్నాయా, ప్రజలకు ఆయనకు అర్థమయ్యేటట్టు ఆయన దగ్గర వెళ్ళేటట్టు చెప్పండి. కొంతమంది రోడ్లు బాగలేవు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి రోడ్లు వేయించడం లేదనేది ఉండదు. కాంట్రాక్టర్లు సరిగ్గా పనిచేయకపోవడమో లేకపోతే ఆయన వరకు రాకపోవడమో ఉంటుంది తప్ప ఆయనకి ఎప్పుడు కూడా రోడ్లు వేయద్దు, జనాలు చచ్చిపోయినాడు ఆయన అనుకోడు కదా, ఎవరు అనుకోరు కదా, ఏ నాయకుడు అనుకోడు కదా. ఒక ముఖ్యమంత్రి నిధుల లభ్యత, ప్రాధాన్య క్రమాలు, సో ఆయన వరకు అది తెలియజేయండి. కావాలంటే కొత్త ఐడియాస్ ఇవ్వండి, నిధులకు మీరు ఏం చేయాలని కొత్త ఐడియాస్ ఇవ్వండి. ప్రపంచంలో మంచి మంచి మేధావులు ఉన్నారు, మేధావులు ఇంటర్వ్యూస్ తీసుకోండి. ఈ రోడ్లు బాగు చేయాలంటే ఏం చేయాలి, ఈ ఇసుక సంబంధించిన కొరత పోవాలంటే ఏం చేయాలి, వృద్ధాప్య పెన్షన్ అందరికీ అందాలంటే ఏం చేయాలి, మీరు మంచిగా సలహాలు సూచనలు తీసుకోండి. ఇవి పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్పండి. పబ్లిక్కి పనికిరాని ఎందుకు చెప్తారు? సమంత నాగ చైతన్య గొడవ వల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి? అది వాళ్ళ కుటుంబ సమస్య, దాన్ని ఎందుకు ఒక యూనివర్సల్ సమస్య చూపిస్తున్నారు? అంటే మేము అభిమానించే నాయకులు కదా సార్, వాళ్ళ గురించి ఎంత అభిమానించినా డోర్ వరకే చూస్తాం. ఎంత అభిమానించినా నువ్వు గేట్ వరకు వెళ్తావు, వాళ్ళ బెడ్రూమ్ వరకు నువ్వు వెళ్తావా? వెళ్ళవు కదా. వాళ్ళ ఇంటి లోపల ఏం జరుగుతున్నాయి నీకు అవసరమా? నువ్వు బయట ఉండు, నీకు చేజ్ చేసినప్పుడు హాయ్ అని చెప్పు. వాళ్ళ మీద ప్రేమతోటి నువ్వు బ్లడ్ డొనేషన్ చెయ్యి, వాళ్ళ ప్రేమతోటి నువ్వు కట్అవుట్ కట్టు. వాళ్ళ ప్రేమతోటి కావాలంటే ఏదైనా ఒక చారిటీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయి. నువ్వు ఇదే డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఇలాగే ఉండాలంటే, ప్రదీప్ జోషి పంచ కట్టుకొని తిరగాలంటే హూ ఎల్ఆర్ యూ టు టెల్ మీ? నాకు నచ్చినట్టు నేను ఇంట్లో షార్ట్ వేసుకొని తిరుగుతా, టీ షర్ట్ వేసుకొని తిరుగుతా, నేను ఎక్కడికన్నా పోతా. నా జీవితాన్ని నువ్వే ఎవరు శాసించడానికి? సో ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదండి. పర్సనల్ లైఫ్, డోంట్ డిస్టర్బ్ ఎనీ వన్స్ పర్సనల్ లైఫ్. ఓకే సార్, ఇంకా వాళ్ళ జోడికి వెళ్ళాము. కాకపోతే ఇట్లాంటిదే ఇంకొక ఇష్యూ ఉంది, కాకపోతే అది ఇంకోటి కూడా ఉంది. ఇంకొక సెలబ్రిటీ ఫ్యామిలీ వాళ్ళు కూడా డివోర్స్ తీసుకోబోతున్నారు. ఈజ్ ద హైయెస్ట్ సెలబ్రిటీ. ఇంకోటి కూడా ఉంది, రీసెంట్గా మా దగ్గరికి వచ్చింది, హోరోస్కోప్స్ నా దగ్గరికి వచ్చాయి. వాళ్ళ పిఏ వచ్చి వీడియో కాల్ కూడా ఇచ్చారు. నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, చెప్పాను ఇది కరెక్ట్ కాదు, మీరు డివోర్స్ తీసుకోవద్దు అని కూడా చెప్పాను. మేబీ ఇంకొక జస్ట్ వాళ్ళకి టైం ఇచ్చాను, మార్చ్ మే వరకు టైం ఇచ్చాను. అప్పటి తర్వాత మీరు నిర్ణయం తీసుకోమన్నాను. మే తర్వాత కూడా ఇంకో సెలబ్రిటీస్ ఫ్యామిలీ కూడా రావచ్చు డివోర్స్ అని చెప్పి. అదైతే పిచ్చ న్యూస్ అయిపోతుంది. మొదటి అక్షరాలు అలాంటివి ఏమవుతుంది? రాష్ట్ర రాజకీయాల్ని, బహుశా దేశ రాజకీయాల్లో కూడా పెను మార్పులకు కారణం అవ్వబోతున్న హుజురాబాద్ ఎలక్షన్స్, ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ భవిష్యత్తు ప్రకారం కనుక చూస్తే కనుక హుజురాబాద్లో చాలా తక్కువ మెజార్టీ తోటి ఈటెల రాజేందర్ గారు గెలుస్తారు. తక్కువ మెజార్టీ. అవునా? ఈటెల రాజేందర్ గారు గెలుస్తారు. దీనికి సంబంధించిన కారణాలు ఏంటంటే కనుక నేను ఆల్రెడీ నా యొక్క పంచాంగంలోనే చెప్పాను. ఓకే, టీఆర్ఎస్ పార్టీలో చీలికలు వస్తాయి, అంతర్గత విభేదాలు వస్తాయి. ఎందుకోసమంటే అధినాయకత్వం ఏదైతే ఉందో కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదట. సింపుల్ ఒకటి, మనం అసెంబ్లీ చూస్తున్నాము, నాకైతే ఎంత నవ్వొస్తుందంటే అసెంబ్లీ చూస్తే మొత్తము దాదాపు 120 సీట్లు ఏమో ఉన్నాయి కదా, 125 తెలియదు నాకంతా, 119 సీట్లు ఉన్నాయి. 119 సీట్లు ఆల్మోస్ట్ 100 పైకి మొత్తం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఈ అసెంబ్లీలో మాట్లాడడానికి రఘునందర్ రావు, ఓవైసీ తప్ప ఇంకా వేరు లేరా? సీతక్క మాట్లాడుతుంది, రఘునందర్ రావు మాట్లాడతాడు, ఓవైసీ మాట్లాడతారు. అంటే ఈ మిగతా 100 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవుతున్నారో, వాళ్ళ కాన్స్టిట్యూషన్స్లో అసలు ప్రాబ్లమ్సే లేవా? అసెంబ్లీలో మైక్ ఎత్తి ఒక 5 నిమిషాలు మాట్లాడలేరా వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉన్న సమస్యల్లో? ఇదేంటండి? ఇది నాకైతే విచిత్రం అనిపిస్తుంది. మా బాజిరెడ్డి గోవర్ధను మాట్లాడింది కనపడదు, మా నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఎప్పుడు మాట్లాడి కనపడడు, జీవన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడి కనపడ్డు. రోడ్లు సమస్యలు ఏవో, హార్మోన్ కాన్స్టిట్యూషన్లో అసలు సమస్యలు లేవా? ఖమ్మం కాన్స్టిట్యూషన్లో సమస్యలు లేవా? ఇక్కడ సమస్యలు లేవా? పోనీ అసెంబ్లీలో ఒక 5 నిమిషాలు మా దగ్గర ఈ సమస్యలని చెప్పుకుంటూ పోయేది ఏముంది? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది అనేది మాత్రం బయట అయితే పబ్లిక్ అనుకుంటున్నారండి. ఇట్స్ మై ఒపీనియన్. అండ్ నా దగ్గర కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు శ్రేణులు వస్తారు, అప్పుడప్పుడు మాట్లాడతారు. నేను ఆ మధ్యనే ఒక ఎమ్మెల్యేని అడిగాను, మాకు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కావాలండి, నేను ఒక ఆయుర్వేద వనం ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను,
సార్ అపాయింట్మెంట్ ఇప్పగలుగుతారంటే మాకే అపాయింట్మెంట్ దిక్కులేదు మీ గడికి అని చెప్పేయాలి గురుగారు అన్నాడు. ఇదే మాట అన్నాడు డైరెక్ట్గా, నేను పేరు చెప్పాను కానీ. అంటే నేను నవ్వాను అనమాట. మీరు ఎమ్మెల్యే కదండి, మీకు ఎందుకు అపాయింట్మెంట్ లేదంటే, మేము ఎమ్మెల్యే అయినా సరే మేము వాళ్ళ చెంచాలను అడగాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి. ఆయన ఎప్పుడో సడన్గా టైం ఇస్తాడు, పోయి ఒక 2 నిమిషాలు మాట్లాడతాము, ఏదన్నా మేము వాళ్ళ త్రూ చెప్పుకోవడమే తప్ప మేము మాకే టైం ఇవ్వట్లేదు అని అన్నారు. ఇది వాళ్ళే చెప్పిన మాట. ఇది హుజరాబాద్ ఈటల రాజేందర్ గారికి సంబంధించిన వ్యక్తిగతం వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఇది ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన అనుయాయులు నాకు బాగా క్లోజ్ అనమాట. ఓకే, వాళ్ళే అన్నారు ఈ మాట. బికాజ్ అధినాయకత్వము పరిపాలన చేస్తున్నప్పుడు కుటుంబ పాలన అనే దానికి కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఒక సమాధానం చెప్పాలి, స్వస్తి పలక చెప్పాలి. కుటుంబ పాలన కాదు, నేను ఇలా చేస్తున్నాను అని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ ఒక్క మాట గురుగారు, నేను చాలా సన్నిహితంగా గమనిస్తాను కదా, నాకు తెలిసిన చాలామంది ఎమ్మెల్యేలు నిర్విరామంగా వెళ్ళి కలిసి వస్తుంటారు. మరి ఇది ఎట్లా, మీకు ఎటువంటి? నాకైతే ఒకళ్ళు అన్నారు, నాకు తెలిసిన అది నేను దగ్గర. సరే ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు నాదే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, మన తెలంగాణలో ఆయుర్వేదిక్ యూనివర్సిటీ లేదు. అవును, ఆయుర్వేదిక్ యూనివర్సిటీ మన తెలంగాణలో లేదు. ఓకే, ఆయుర్వేదిక్ యూనివర్సిటీ పెట్టిస్తారా? నేను రెడీ. నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తారా? మీ ఏ ఎమ్మెల్యే దగ్గరనైనా సరే నేను రెడీ. కేసీఆర్ గారి కాన్సెప్ట్ అంతా రెడీ ఉంది. నాకు ఒక 100 acres ల్యాండ్ ఇప్పిస్తే ఆయుర్వేదిక్ యూనివర్సిటీ పెట్టండి తెలంగాణలో. సంతోష్ గారే కదా ఇప్పుడు ఈ వన మహోత్సవాలు ఇవన్నీ చేస్తున్నారు, గ్రీన్ ఛాలెంజ్ చేస్తున్నారు. తనని కలవండి, పని అయిపోతుంది. ఎంపీ సంతోష్ గారిని కలవండి. సంతోష్ గారి చేతిలో హక్కు లేదు కదండి, ఆయనకు సంతకం పెట్టే హక్కు లేదు కదా. ఆయన చేస్తాడండి. ఇప్పుడు హక్కున్న ఆయనకే కలవాలని ఏం లేదు కదా. త్రూ తీసుకెళ్లే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, కలిస్తే సంతోషమే. టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం ఈ ఉందండి. ఓకే, ఈ ఆలోచన అయితే ఉంది. లేదు, అది ఉట్టిది. అది నేను నాకేమీ టీఆర్ఎస్తో అనుబంధం అట్లా ఏం లేదు. కానీ నేను గమనించింది మీకు చెప్పాను. అసెంబ్లీ సెషన్, మీరు జర్నలిస్ట్ కదా, అసెంబ్లీ సెషన్ మొత్తం రికార్డు తీపించండి. అసలే మాట్లాడని ఎమ్మెల్యే లిస్ట్ తీపియండి. అసలు మైక్ పట్టుకుని ఎమ్మెల్యే ఉంటారు, అది ఎక్కడైనా ఉంటారు. సరే, మన విద్వత్ సభలో ఆ సబ్జెక్ట్ కట్ చేద్దాం. ఓకే, అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం మాత్రం టీఆర్ఎస్ పార్టీలో చిన్న లుకలుకలు అయితే రాబోతున్నాయి. దీన్ని అధినాయకత్వము తప్పకుండా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు మంచి ఆలోచనతో ఉన్నారు, కానీ పబ్లిక్ ఇంకా అవైలబుల్కి రావాలి, ఇంకా జనాలకి దగ్గర కావాలి, ఇంకా జనాలకి చాలా దగ్గర అవ్వాలి. చాలా దగ్గర అవుతేనే ఇంకా పార్టీ చాలా బలంగా ఉంటుంది. బికాజ్ వ్యక్తిగతంగా నాకు కేసీఆర్ గారి నాయకత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకోసం అంటే 2014 కానీ 2019 ఎలక్షన్స్ అప్పుడు కానీ నన్ను ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు నేను అబ్సల్యూట్లీ చెప్పాను, కేసీఆర్ గారి నాయకత్వం ఇంకా ఉండాలి, ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నారు. బికాజ్ మొత్తము భారతదేశంలో ఉండే అన్నీ తీసుకున్నా కేసీఆర్ గారి నాయకత్వం లాగా ఎవరి నాయకత్వం లేదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. రైతుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వడ్లు కొన్నారు, మేము అమ్ముతామా లేదా అది ఏమవుతుందో నాకు అనవసరం, కంపల్స్ కొన్నారు, ఎంతోమందిని కాపాడారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ, అది చాలా అద్భుతంగా నడిచారు. ఈ కరోనా టైంలో కూడా చాలా బాగా నడిపించారు. కానీ అందరికీ అందుబాటులోకి రావాలి, ఇదైతే ఉంది. ఇది నా వ్యక్తిగతంగా వారి మీద ఉండే ప్రేమ మీద అభిమానంతో చెప్తున్నాను నేను. ఎందుకోసం అంటే మళ్ళీ మీరు సంజయ్ చెప్పుకున్న అపోజిషన్లో ఉండే పరిస్థితి రావద్దని నేను కోరుకుంటాను. అంతే కదా, అందరూ కోరుకునేది అదే. వండర్ఫుల్ సార్. రైట్. తర్వాత ఈ రాబోయే 2 నెలల్లో సూర్యచంద్ర గ్రహణాలు ఉన్నాయి. దానివల్ల మన ఈ వ్యాధులు లేదంటే ఈ దేశ కాలమాన పరిస్థితులలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఒకటి, గ్రహణం అనేది ఎప్పుడైనా సరే విపత్తుకి సూచన అవుతుంది. ఓకే, ఏమైనా విపత్తులు రాబోతున్నాయంటే గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం ఏర్పడిన తర్వాత విపత్తులు వస్తాయి. ఓకే, ఇప్పటి వరకు చాలా జరిగాయి. గ్రహణం అయిపోయిన వెంటనే విపత్తులు జరిగినవి చాలా ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. సో ఎప్పుడు లాస్ట్ టైము 2019లో షష్టగ్రహ కూటమి వచ్చింది. దాని తర్వాత 2020 అందరికీ నైట్ మేర్ అయిపోయింది కోవిడ్. 20 కానీ ఇప్పుడున్న 21 కానీ ఇప్పుడు తేరుకుంటున్నాము అందరం, ఇప్పుడు తేరుకుంటున్నాము. కానీ మళ్ళీ ఏంటంటే కనుక ఈ నవంబర్ 19వ తారీఖు చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణము రాహుగ్రస్త ఖగ్రాస చంద్రగ్రహణం. ఇది దీనివల్ల మళ్ళీ రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది, మళ్ళీ కొత్త రకాల వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. దేవుడా, మన భారతదేశంలో తక్కువ కానీ విదేశాల్లో ఎక్కువ. బ్రిటను, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా ఇలాంటి దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశంలో అయితే ఉండదు.
తర్వాత సూర్యగ్రహణం వస్తుంది, బహుశా 4వ తారీఖు అనుకుంటా, 4 డిసెంబర్ తారీఖు సూర్యగ్రహణం వస్తుంది. ఈ సూర్యగ్రహణం ప్రభావం చేత మాత్రం పరస్పర యుద్ధాలు మాత్రం జరుగుతాయి. ఓకే. ఈ యుద్ధాలు జరిగి కొన్ని యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. భారతదేశానికి చైనాకి మధ్యన కొంచెం యుద్ధ వాతావరణం అయితే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంత ప్రశాంతంగానే ఉందిగా. కొన్ని వాతావరణాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అవునా? ఇంకోటి ఏంటంటే ఈ గ్రహణం తర్వాత మాత్రం ఒక గుడ్ న్యూస్ ఏదైతే ఉంటుందో, భారతదేశము ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్గా సభ్యత్వం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ జూలై వరకు భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వాన్ని పొందుతుంది. అంటే వీటో కంట్రీ. ఎస్, వీటో కంట్రీ అవుతుంది. ఓకే. సో ఇవైతే జరుగుతాయి. కానీ భారతదేశం ఇంకొన్ని విపత్తులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విపత్తులు ఎదుర్కొన్న తర్వాత అండ్ ఈ సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత రాబోయేటువంటి జనవరిలో, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, జనవరిలో ఉగ్రవాదుల యొక్క కార్యకలాపాలు భయంకరంగా ఉండొచ్చు. ఆ టైంకి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే. సో బాంబు పేలుళ్ళు సంథింగ్ ఏవో ఉగ్రవాద కార్యకలాపాలు అయితే ఉంటాయి. ఓకే. దాని మొదలే భారతదేశము యొక్క నిఘా వ్యవస్థ దాన్ని అరికట్టుకుంటుందని మనం ఆలోచిద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాము మళ్ళీ అలాంటివి ఏమీ రాకుండా. ఎందుకోసమంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం వహించిన తర్వాత ఇప్పటివరకు మనం అలాంటి న్యూస్ విన్నది లేదు. కాకపోతే దుర్మార్గులు ఉంటారు, కొన్ని చేసేవాళ్ళు ఉంటారు దుర్మార్గులు. సినిమాలోనే చూస్తాం, కావాలని చంపుతారు, ఏదో ఒకటి దొమ్మి క్రియేట్ చేస్తారు, కావాలని చంపుతారు, చంపి ప్రభుత్వం మీద ఇది చేస్తారు. అలాంటిదే గుజరాత్ గోధ్రా, అలాంటిదే జరిగింది. సో మళ్ళీ జరగొద్దు అని అంటే మాత్రం కొంచెం నియంత్రణగా ఉండాలి. కానీ ఈ గ్రహణ సమయంలో మాత్రం ఎవరైనా సరే తమ జీవితంలో, తమ జాతకంలో ఇంకా మేము బాగుపడమా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గ్రహణ సమయంలో మాత్రం మేము మా శ్రీచక్రపీఠం తరఫున రెమెడీ చేస్తున్నాము. ఆ రెమెడీలో మీరు జాయిన్ అవ్వండి, చక్కగా రెమెడీ చేసుకోండి. ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి విపత్తులు కలుగుతాయి. సో నేను దానికి సంబంధించి మీకు మళ్ళీ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇస్తాను. నేను చంద్రగ్రహణం ఒక ఇంటర్వ్యూ ఇస్తాను, సూర్యగ్రహణం కూడా ఇంటర్వ్యూ ఇస్తాను. రైట్ గురుగారు, ఇప్పుడు త్వరలో ధన్తేరస్, ధనత్రయోదశి రాబోతుంది కదా, దాని మహత్యం ఏంటి? అంతగా దాని గురించి చాలా గొప్పగా చెప్తారు కదా, ఏంటి దాని మహత్యం? ధనత్రయోదశి, వాస్తవంగా దాని పేరు ధనత్రయోదశి అనేది వాడడం మాత్రము మన దగ్గర వాడతాము తెలుగు రాష్ట్రాల్లో. అవును. కర్ణాటకలో కూడా ధనత్రయోదశి అంటారు, గుజరాత్లో ధన్తేరస్ అంటారు. అవును. యాక్చువల్లీ ఏంటంటే ధన్వంతరి జయంతి, ఆ రోజు అమృత కలశముతో ధన్వంతరి క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి రోజు అది. సో పురాణాల్లో ఏం చెప్తారు అంటే అమృతము సిద్ధించినటువంటి రోజు అది. ఓకే. అంటే ఇది అమృతతత్వమైన ముహూర్తం అది. ఆ రోజు ఆ ముహూర్తం ఎందుకోసం అంటే అమృత తుల్యమైన ముహూర్తం. ఓకే. అదే రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది, అదే రోజు ధన్వంతరి కూడా ఉద్భవించాడు. శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్య స్వరూపంగా వచ్చింది, శ్రీ మహావిష్ణువు ఆమెను స్వీకరించాడు. ఆ తర్వాత వచ్చింది అమృతం. ఓకే. ఈ ధనత్రయోదశి రోజు అది జరిగింది. అందుకే సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో కొన్ని దివ్యమైనటువంటి ముహూర్తాలు ఉంటాయి. ఓకే. అది ఏంటంటే కనుక వసంత పంచమి, అక్షయ తృతీయ, తరువాత శివరాత్రి, తర్వాత కోజాగిరి పౌర్ణమి అంటే ఆశ్వయుజ పౌర్ణమి, ఆ తర్వాత వచ్చేసి ధనత్రయోదశి. అది కాక పర్వదినాలు ఏంటంటే గ్రహణము కలిగినప్పుడు పర్వదినాలు. ఇవి చాలా కీలకమైనటువంటి రోజులు, అంటే సంవత్సరంలో ఉండేటువంటి కీలకమైనటువంటి పర్వదినాలు. నేచర్ పరంగా కూడా చూస్తే కనుక ఈ ఈక్వేటర్ ప్రకారంగా ఇవి కూడా చూసుకున్న కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే. ఈ ధనత్రయోదశి ఏంటంటే కనుక ఇట్స్ మిడ్ అనమాట, చాలా మధ్య ముహూర్తం అని అంటారు దాన్ని. అంటే సూర్యుడు చంద్రుడు ఒకే పరివర్తనంలో వేలో ఉన్నప్పుడు, అంటే ఒకే కక్ష మీద ఉంటారనమాట. సో దాన్ని క్రాంతి వృత్తము అంటారు. ఓకే. క్రాంతి వృత్తంలో సూర్య చంద్రుడు అటు ఇటుగా ఉండేటువంటి పౌర్ణమిలు రెండు పౌర్ణమిలు. అవి ఏమిటంటే ఆశ్వయుజ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. ఓకే. ఈ ఆశ్వయుజ పౌర్ణమికి కార్తీక పౌర్ణమికి మధ్యలో వచ్చేటువంటిది ఏంటంటే కనుక ఈ ఆశ్వయుజ బహుళ త్రయోదశి. ఆ రోజు రాత్రి సింహలగ్నము 12:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది సింహలగ్న సమయం. ఓకే. సో ఆ సింహలగ్నంలో అమ్మవారికి సంబంధించిన చాలా విశేషమైనటువంటి సంపుటి మంత్రాలు ఉంటాయి. ఇవి మనకి రావణ సంహిత, భృగు సంహిత, అలాగే పద్మపురాణము,
ఇలాంటి చాలా అద్భుతమైన తర్వాత శారదా తిలక తంత్రం అని చెప్పేసి ఇలాంటి కొన్ని గ్రంథాలలో ఈ యొక్క రహస్యాలు మనకి చెప్పారు. ఆ సమయంలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి యొక్క పూజ చేయాలి. లక్ష్మీ దేవతలు దేవాహ హవిర్భుజాహ అంటారు. దేవతలకు మనం ఏదైనా ఎనర్జీ ఇవ్వాలి అని అంటే యజ్ఞము ద్వారానే ఇవ్వాలి. ఆ రోజు లక్ష్మీదేవికి విశేషమైనటువంటి యాగం చేయాలి. ఓకే. ఆ యాగము చేసి ప్రసాదం ఉంటుంది, యంత్ర ప్రసాదం. ఎందుకోసం అంటే మంత్రమును యంత్రము యందు నిక్షిప్తం చేయాలి. మంత్రాన్ని తంత్రముతో యంత్రము యందు నిక్షిప్తం చేస్తేనే అది పరిపూర్ణమైనటువంటి పూజ అవుతుంది. ఓకే. ఓన్లీ మంత్రం చదివాము, తంత్రం లేదు, వేస్ట్. మంత్రము, తంత్రము, యంత్రము ఈ మూడు ఉంటేనే అది పరిపూర్ణమైనటువంటి పూజ. సో ఆ శ్రీచక్రతత్వంలో ఉన్నటువంటి జగన్మాతను ధనత్రయోదశి రోజు ఎవరైతే గనక పూజ చేస్తారో వారి జీవితంలో వాళ్ళ జాతకంలో ఎన్ని అరిష్టాలు ఉండని అన్ని అరిష్టాలు పోయి సడన్గా వాళ్ళకి లక్ అనేది కలుగుతుంది, ఆపర్చునిటీస్ కలుగుతాయి. ఆ రోజు బంగారం కొనాలంటారు. ధనత్రయోదశి బంగారం కొనేది లేదు. ధనత్రయోదశి బంగారం కొనడం కాదు, బంగారానికి పూజ చేసుకోవాలి. కొంతమంది కొనుక్కొని పూజ చేసుకుంటారు, కొంతమంది ఉన్న బంగారాన్ని పూజ చేసుకుంటారు. ఓకే. ఓకే. దాన్ని మళ్ళీ మార్కెట్ చేస్తుంది. ధనతేరస్ అంటే ధనత్రయోదశి బంగారం కొనాలి అని చెప్పి. వాస్తవంగా ఏంటంటే మన సాంప్రదాయంలో ఏంటంటే ప్రతి దీపావళికి అమ్మవారి కోసం అని చెప్పేసి ఒక బంగారు బిళ్ళ మనం కొత్తగా పూజ చేసుకునే సాంప్రదాయం మనది. ఓకే. కాబట్టి విశ్వకర్మలకి ముందుగానే చెప్పి ధనత్రయోదశి రోజు డెలివరీ తీసుకునేవాళ్ళు. ఓకే. కంపల్సరీ ప్రతి సంవత్సరం ఒక బంగారు కాయిన్కి పూజ చేసాం. మన సంప్రదాయం ఏంటంటే బంగారంలో మనం పూజ చేసుకుంటాం. మనం మంగళసూత్రాలు బంగారమే, మనకి కమ్మలు బంగారమే, ఇది బంగారమే, ఆభరణాలు బంగారమే, నాభికి ఉపరిక్షేత్రం అంతా బంగారం ధరించాలి. అది మన యొక్క సనాతన ధర్మం పద్ధతి. నాభికి కింది క్షేత్రం అంతా కూడా వెండి ధరించాలి. వెండి నాభికి కింద బంగారం ధరించకూడదు, నాభికి పైన బంగారం ధరించాలి. బంగారానికి విలువ ఎప్పటి నుంచో వచ్చింది మన భారతదేశంలో. మొట్టమొదటి నుంచి బంగారం మనం పూజ చేసుకోవడం. ప్రతి సంవత్సరం బంగారము కొంటే 2 రోజులు. ఒకటి గురు పుష్యామృత యోగం రోజు బంగారం కొనాలి. గురువారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున బంగారం కొనుక్కోవాలి. ఆ రోజు కొనుక్కొని కంసాలికి ఇవ్వాలి, విశ్వకర్మకి ఇచ్చి ఆభరణాలు తయారు చేయమని చెప్పాలి. చేసి అది నిండు పౌర్ణమి రోజైనా తీసుకోవాలి, లేదంటే ఇప్పుడు ధనత్రయోదశి వస్తుంది కదా, ఈ ధనత్రయోదశిని తీసుకొని ఆ రోజు రాత్రి లక్ష్మీదేవిని బంగారు రూపంలో, ఎందుకోసమంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని అమ్మవారికి అంటారు. కాబట్టి ఆమె హిరణ్యవర్ణం బంగారు వర్ణంలో ఉంటుంది కాబట్టి బంగారానికి పూజ చేయడం అనేది పద్ధతి. ఓకే. కాబట్టి ఆ బంగారంలోనూ కూడా చాలా విశేషమైనది వనస్పతి అనేది ఒకటి ఉంటుంది. అది హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. వనస్పతి అక్కడ దొరకదు. ఆయిల్ కాదు, వనస్పతి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి వృక్షం. అది నేను మీడియాలో ఎవరికి చూపించను, అది ఎవరికి ఇవ్వను. అది హిమాలయాల నుంచి మా దగ్గరకు వస్తాయి. కేవలం ధనత్రయోదశి మాత్రమే ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. చాలా గుప్తంగా ఉంచుకోవాలి ఆ వనస్పతిని, ఎవరికి చూపించకూడదు. ఒకటి వెండి డబ్బా తెచ్చుకోమని చెప్తాను నేను. అందులోపల హనుమంతుడి యొక్క సింధూరం, హనుమంత్ సింధూరం ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్ది, ఆ సింధూరం వేసి తెచ్చుకోవాలి, వెండి డబ్బా తెచ్చుకోవాలి. అది నేను అభిమంత్రణం చేసి ఆ వనస్పతి ఇస్తాను. అది పెట్టేసుకొని ఇంట్లో పూజ గదిలో కానీ ఇంట్లో లాకర్లో కానీ పెట్టుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఇంకా దరిద్రం అనేది రానే రాదు. ఇంకా దారిద్రం అనేది రానే రాదు. 100% గ్యారంటీ. ఇట్స్ ఈవెన్ రిఫండబుల్ కూడా. నేను అంత గ్యారంటీ ఇస్తాను. ఎందుకోసమంటే అది మనకి రావణ సంగీతలో చెప్పారు. రావణుడికి అంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భృగు మహర్షి చెప్పాడు, హిమాలయాల్లో పలానా రోజు ఈ వనస్పతిని తెచ్చుకో, ధనత్రయోదశి రోజున నీ యొక్క లాకర్లో పెట్టుకో, నీ యొక్క లంక సువర్ణమయమైపోతుందని చెబితే సువర్ణమయమైన లంకకి అలా తెచ్చిపెట్టుకున్నాడు కాబట్టి లంక సువర్ణమయమైంది. స్వర్ణలంక అంటారు. ఇప్పటికీ లంకా నగరం అజేయమే. శ్రీరాముడు లంకని గెలిచినా కానీ విభీషణుడికి అప్పచెప్పాడు తప్ప నేను రాజ్యాన్ని పాలిస్తానని చెప్పలేదు. లక్ష్మణుని అక్కడ ఉంచేసి రావచ్చుగా, ఉంచలే. విభీషణుడికి అప్పచెప్పాడు. ఎందుకోసమంటే ఈ ముహూర్తంలో రావణాసురుడు ఈ దిగ్బంధనం చేసుకున్నాడు తన రాజ్యాన్ని. కాబట్టి ఈ రాజ్యం ఇంకోరి వశం కాదు, ఇంకోరి వశం చేసుకోకూడదు. చేసుకుంటే వాళ్ళకి అరిష్టం. కాబట్టి రావణుడు చనిపోయినా విభీషణుడికి పట్టాభిషేకం చేసి ఆ సనాతన ఏదైతే శాస్త్రవచనం ఉందో దానికి గౌరవం ఇచ్చారు. కాబట్టి నీ ఆస్తిపాస్తులు ఎల్లప్పుడూ నీ భవిష్యత్ తరాలకు నిలకడగా ఉండాలి అని అంటే ఆ వనస్పతిని తీసుకొని నీ ఇంట్లో పెట్టుకోవాలి. అది చాలా రేర్గా దొరుకుతుంది అనమాట.
ఈసారి అసలు కోవిడ్ ఎఫెక్ట్ వల్ల అసలు బద్రీ కేదార్నాథ్ బంద్ చేశారు. ఇప్పుడు 1వ తారీఖు ఓపెన్ చేశారు, అక్టోబర్ 1కి ఓపెన్ చేస్తారు కాబట్టి టకటక తెప్పించి పెట్టుకున్నాను నేను. మళ్ళీ దొరకదు వనస్పతి. ఇప్పుడు ఈ ధనత్రయోదశి ఏ డేట్ నాడు వస్తుంది? 2 నవంబరు. ఓకే. ఆశ్వయుజ బహుళ త్రయోదశి 2 నవంబర్ రోజున రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. శ్రీచక్ర పీఠంలో, అంటే మా నిజామాబాద్లో. మరి గూగుల్లో శ్రీచక్ర పీఠం ఆఫ్ సద్గురు ప్రదీప్ జోషి అని గూగుల్ మ్యాప్లో కొడితే అడ్రస్ వచ్చేస్తుంది. అక్కడికి మంచి సాంప్రదాయ బట్టలు కట్టుకొని వస్తే అక్కడ యజ్ఞంలో కూర్చోవచ్చు. ఈ యజ్ఞాన్ని, ఈ పూజని ఎవరు కూడా ఇంట్లో చేయకండి, అది గుర్తుపెట్టుకోండి. ఇంట్లో చేసుకుంటే కేవలము లక్ష్మీదేవికి దీనికి కుంకుమార్చన చేసుకోండి, కానీ యజ్ఞాలు అవి ఇవి చేయించకండి. ఎందుకోసమంటే ఇవి పుణ్యక్షేత్రంలో మాత్రమే చేయించుకోవాలి యజ్ఞాలు. ఎందుకోసమంటే దానికి తంత్రము అవి ఉంటాయి కాబట్టి అవి చేయించుకోవాలి. ఇది చాలా పద్ధతిగా ఆ యొక్క శక్తి సిద్ధి పొందినటువంటి వారి దగ్గరనే చేసుకోవాలి. ఓకే, రైట్ గురుగారు. అట్లాగే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇప్పుడు విజృంభిస్తోంది, మంచి ఒక దశకు చేరుకుంటుంది అని అనుకుంటున్న టైంలో ఏమైనా తేడాలు వచ్చాయా? బాగానే ఉందా రియల్ ఎస్టేట్? ఏ దిశగా బాగుంది? ప్రస్తుతము నేను మొత్తం భారతదేశం అంతా తిరుగుతూనే ఉంటాను. అవును, మనకి ఎక్కడెక్కడో క్లయింట్స్ ఉంటారు, నాకు వస్తూనే ఉంటారు. చెన్నై వెళ్తాను, పూణే వెళ్తాను, ముంబై, అన్ని చోట్ల వెళ్తూ ఉంటాం. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ద సేఫెస్ట్ ప్లేస్ ఈజ్ హైదరాబాద్. ఎందుకోసం అంటే ఇక్కడ న్యాచురల్ కెలామిటీస్ ఉండవు, వరదలు ఉండవు, ఏమి ఉండవు ఇక్కడ. దక్కన్ పీఠభూమి మనది. దక్కన్ పీఠభూమి, భూకంపాలు ఉండవు, అతి ఎండ కాదు, అతి వాన కాదు, అతి చలి కాదు, చాలా మంచి సూపర్ ఎన్విరాన్మెంట్. ఇంకా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అసలు ఇట్లా తవ్వుతే నీళ్లు పడిపోతున్నాయి. 100 ఫీట్లు బోరు కట్టినా టక్క నీళ్లు పడిపోతున్నాయి. నిజంగా అపర భగీరథుడు కేసీఆర్ గారు, దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఈజ్ అబ్సల్యూట్లీ హ్యావ్ డన్. కాళేశ్వరం అయితే అది 8th వండర్. BBC కూడా పొగిడింది. అది కేసీఆర్ గారు మాత్రమే చేయగలుగుతారు, ఆయన మాత్రం చేశారు. అది ఇంకా కంప్లీట్ అయిపోయి ఆ నీళ్లు కనుక గండిపేటలో కనుక సరిగ్గా పడి 111 ఎత్తేసారంటే ఈ మనకి ఏదైతే కనుక ఈ వరదలు కూడా రావు. ఇంకా గండిపేటలో సరిగ్గా నీళ్లు పడిపోతే 111 ఎత్తేస్తే ఇంకా హైదరాబాద్ సూపర్ అయిపోతుంది. ఈ వరదల బాధ మన హైదరాబాద్కి ఇంకా వరదల బాధ ఉండదు. ఇంకా ఎందుకోసం అంటే హిమాయత్ సాగర్ నీళ్ళని ఇంకో దిక్కు మనము డైవర్ట్ చేసేసుకుంటే ఇంకా ఏ బాధలు ఉండవు. లేదంటే ఆ మూసీ నదిని ఫుల్గా ఇది చేసేసుకొని మనము మూసీ నదిని ఏది మురుగు కాలువ కిందకి మార్చేసి నిజంగా కృష్ణానది లోపలికి మంచి నీళ్ళు పంపించవచ్చు. సో మళ్ళీ పూర్వవైభవం తెస్తాడు కేసీఆర్ గారు, మాత్రం తెస్తారు. అది వీళ్ళ ముగ్గురు త్రిమూర్తుల వల్ల కుదురుతుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళ ముగ్గురు సంకల్పంతో అయితే అవుతుంది అనుకుంటాను. సో అవుతుంది. అయితే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సేఫెస్ట్ జోన్ ఏది అంటే ఇంకా డిస్టర్బెన్స్ ఏం లేకుండా, ప్లెంటీ ఆఫ్ వాటరు, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఏం లేకుండా ఉండే ప్లేస్ అంటే మాత్రం మనకి యాదగిరిగుట్ట, ఆలేరు అయితే ది బెస్ట్ ప్లేస్. సో ఫ్యూచర్ అయితే అక్కడ డెవలప్మెంట్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ద నెక్స్ట్ జోన్ వచ్చేసి యాదగిరిగుట్ట జోన్ ఒకటి అనుకుంటే కనుక ద నెక్స్ట్ ప్రిఫరబుల్ జోన్ వచ్చేసి షాద్ నగర్, బాలానగర్, మహబూబ్ నగర్ వరకు అప్ టు జడ్చర్ల వరకు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ జోన్. అది ఎందుకోసం అంటే దాన్ని కూడా దీనికి మార్చినట్టున్నారు, అది ఇండస్ట్రియల్ ఏరియా కింద కూడా మార్చినట్టున్నారు. బట్ అది కమర్షియల్గా దట్ ఈస్ ఓకే. బట్ రెసిడెన్షియల్ పీస్ ఆఫ్ అంటే మాత్రం మనకి యాదగిరిగుట్ట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా డెవలప్మెంట్ అయ్యేది శ్రీశైలం హైవే అటువైపు. సో హైదరాబాద్ అంతా కూడా డెవలప్ అవుతుంది. సో అంతా అందరూ బాగుండాలి. కానీ హైదరాబాద్ మాత్రం ద బెస్ట్ ప్లేస్ టు ద ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అయితే చాలా మంచి ప్లేస్ అని ఉంది. సో మేము ఇంకా ఈ ఆనంద నిలయం ప్రాజెక్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా వచ్చేస్తుంది. ఇంకా ఏదైనా సరే ఒక్కటి నేను నా జీవితకాలంలో నా అనుభవంలో నేను అందరు గొప్ప గొప్ప వాళ్ళని చూసిన ఎవరంటే ఒక పేదవాడిని ధనవంతుని చేసింది ఓన్లీ భూమి మాత్రమే. బాగా చెప్పారు. సులభంగా ధనవంతుని చేసింది భూమి మాత్రమే. ఏది పెరిగినా పెరిగకపోయినా భూమి మాత్రం పెరుగుతుంది. భూమి ఆవశ్యకత ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఒక సేయింగ్ కూడా ఉంది, ఈ భూమి మీద ఉన్న అతి గొప్ప పెట్టుబడి అంటే భూమి మీద పెట్టడమే. అంతే. రైట్ గురుగారు, ఒక కీలకమైన ప్రశ్న, అంటే ప్రతిసారి ఎప్పుడు అడిగినా ఇది కొత్తగానే ఉంటుంది. మన నిత్య జీవితంలో నిజంగా ఆస్ట్రాలజీ ఏమైనా ఉపయోగపడుతుందా? ఏమైనా ఉంటుందా దాని పాత్ర? జ్యోతిష్యము అంటే అది ఏదో పుస్తకాల్లో ఉంది, అదేదో అద్భుతమనే ఆలోచన ఫస్ట్ మానేయండి. ఓకే, రైట్. జ్యోతిష్యం అనేది ఒక లైఫ్ స్టైల్. అది ఆస్ట్రాలజీ ఈజ్ అ లైఫ్ స్టైల్. ఓకే.
చలి పెడుతుంది కంబళి కప్పుకోవాలని నీకు ఎవరైనా చెప్తారా? చెప్పాల్సిన అవసరం లేదు. అవును. ఉక్కబోస్తుంది ఫ్యాన్ వేసుకోవాలని ఎవరు చెప్తారా? చెప్పాల్సిన అవసరం లేదు. సో అట్లాగే ఇవన్నీ ఏంటంటే నువ్వు ఫిజికల్గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కాబట్టి అవును. దానికి సొల్యూషన్ కనుక్కుంటున్నావు. అవును. బట్ మనకి సబ్టల్ బాడీ అనేది ఒకటి ఉంది కదా. అవును. ఎందుకోసం అంటే మనం ఫిజికల్గా నిజంగా అంటే మనం రోబోల్లాగా లక్షల సంవత్సరాలు బతకాలి కదా, అవును. బతకట్లేదు కదా. పుట్టిన ప్రతి ఒక్కడు 100 సంవత్సరాలు చచ్చిపోతున్నాడు. అవును. ఎవడు పర్మనెంట్గా లేడు కదా ఈ ప్రపంచంలో. అవును. పోనీ ఈ ప్రపంచంలో నేచర్ అన్ని అందరికీ సమానంగానే ఇస్తుంది, అవును. కానీ మనుషుల్లో ఎందుకు సమానత్వం లేదు? ఒకడు పేదవాడు అవుతున్నాడు, ఒకడు ధనవంతుడు అవుతున్నాడు, కొంతమంది రోగాలతో పుడుతున్నారు. అందరూ ఒకే విధంగా ఉన్నారా? లేరు. కాలం మాత్రం చూడ్డానికి అందరికి ఒక విధంగా ఉంది, అవును. కానీ ఒక్కరి టైం ఒక్కరి విధంగా నడుస్తూ ఉంటుంది. అవును. మీ యొక్క పర్ డే వాల్యూ నీకు ₹1,00,000 అవ్వచ్చు, మీ కెమెరా మ్యాన్ పర్ డే వాల్యూ ₹1,000 అవ్వచ్చు, మీ ఎడిటర్ పర్ డే వాల్యూ 3,000 కావచ్చు, ఒక పని చేసే ఆమె పర్ డే వాల్యూ 500 అవుతుంది. అవును. సో ఎవరి టైము వాళ్ళ వాల్యూస్ వేరే ఉన్నాయా లేవా? అవును. సో టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. అవును. సో ఆ టైము నీ టైం బాగుందా లేదా అని తెలుసుకోవాలంటే ద టైం మెజర్మెంట్, నీ టైంని ఎలా బాగు చేసుకోవాలని చెప్పేదే జ్యోతిష్శాస్త్రం. నీ టైం ఏంటి అనేది చెప్తుంది. నువ్వు ఎవరివి, నీ జాతకం ఏంటి, నీ లక్షణం ఏంటి. ఇప్పుడు ఎవరైనా సరే మనకి పాతకాలం నుంచి ఒక సామెత ఏంది, నీ జాతకం మొత్తం నా చేతులు ఉంది అని అంటారు. అంటే అర్థం ఏంటిది? నీకు మంచి ఏంటిది, చెడు ఏంటిది, నీకు ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు, నీ వీక్నెస్ ఏంది, నేను ఎక్కడ పడగొట్టాలి, నేను ఎక్కడ లేపాలి, అన్ని విషయాలు నీ జాతకంలోనే ఉంటాయి. నీ జాతకం నా చేతిలో ఉందంటే అర్థం ఏంది, నీ జుట్టు నా చేతిలో ఉందని అర్థం. ఊరికే అనలే కదా నీ జాతకం నా చేతిలో ఉంది. సో జాతకముతో నీ భవిష్యత్తుని నువ్వు తీర్చిదిద్దుకోవచ్చు. యస్య నాస్తి కిల జన్మపత్రిక దీపహీనమివ మందిరం నిషి అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం దిశి అని. అంటే యస్య నాస్తి కిల జన్మపత్రిక, ఎవరికైతే గనక జన్మపత్రిక లేదో అంటే జాతకం లేదో, ఎలాంటి జాతకం అంటే యా శుభాశుభ ఫలప్రదాయిని, అంటే శుభాశుభ ఫలములు ఇచ్చేటువంటి జాతకం ఎవరి దగ్గర అయితే లేదో, దీపము లేని ఇల్లు లాంటిది అనమాట. అంటే మీరు ఒక దారిలో వెళుతున్నారు, లైట్లు వేసుకుంటే మీరు రోడ్డు మీద ట్రావెల్ చేస్తారా రాత్రిపూట? చేయలేరు కదా. సూర్యుడే లేడు, సూర్యుడు లేకపోతే మనకి చీకటి కదా. సో అందుకే సూర్య చంద్రాది గ్రహగతులతోటి సమన్వయపరిచినటువంటిదే జ్యోతిష్శాస్త్రం. ఆ జ్యోతిష్శాస్త్రము కనుక నీ దగ్గర ఉండి సరి అయినటువంటి జ్యోతిష్శాస్త్ర విశ్లేషకుడు, ఇక్కడ కూడా నేను క్లియర్గా చెప్తానండి. జ్యోతిష్శాస్త్రం అంటే ఎందుకు, ఈ జ్యోతిష్శాస్త్రానికి అపవాదులు ఎందుకు వస్తున్నాయి, జ్యోతిష్శాస్త్రం మూఢనమ్మకం అవి అని ఎందుకు చెప్తున్నారు అంటే, జ్యోతిష్యుని సెలెక్ట్ చేసుకోవడం నీ తెలివితేటలు ఉండాలి. జ్యోతిష్శాస్త్ర పండితుడికి ఫస్ట్ ఉండాల్సింది సంస్కృత జ్ఞానం, అండ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి, అండ్ పురాణంలో ఉండేటువంటి విషయాలు, యోగా, ఆయుర్వేదము. ఎందుకోసం అంటే దుఃఖాలు ఎన్ని రకాలుగా వస్తాయి. ఇప్పుడు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సొల్యూషన్ ఇవ్వాలి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తుంది, దానికి సొల్యూషన్ ఇవ్వాలి. తర్వాత ఎన్విరాన్మెంట్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సొల్యూషన్ ఇవ్వాలి. కొత్త ఐడియాస్ ఇవ్వాలి, గైడ్లైన్స్ చెయ్యాలి, నేర్పివ్వాలి. ఒక చక్కని ఒక సాంత్వనం కావాలి, ఒక విచక్షణ ఉండాలి, అండ్ హ్యూమర్ కూడా ఉండాలి. డిప్రెషన్లో వచ్చినటువంటి వాడికి ఎలా నువ్వు క్యూర్ చేస్తావు, వాడికి ఎలా ఓవర్కమ్ చేస్తావు. అప్పుడప్పుడు మేము కొన్ని తీపి మాటలు చెప్పాల్సి వస్తుంది. వాడు ఊపుకొని వచ్చేస్తాడు, మా ఆవిడ ఇట్లంది, నేను విడాకులు తీసేస్తా గురుగారు అని వచ్చేస్తారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. వాడికి నేను కొన్ని వర్క్షాప్ ఇస్తాను, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి. ఆ వర్క్షాప్ చేసుకొని 15 రోజులు వచ్చిన తర్వాత నా భార్య నా గొప్ప అంటాడు. మరి 15 రోజుల ముందు అన్నావు కదా అని అంటే, ఏదో గురుగారు అన్న అని అంటాడు. ఇట్లా నా దగ్గరికి 100 మంది వచ్చారు. నేను హ్యావ్ గివెన్ కౌన్సిలింగ్ టు హ్యావ్ సెంట్ మెనీ పీపుల్. సో ప్రతి ఒక్క టైం బాగుండదు. ఓన్లీ జ్యోతిష్యం అంటే కేవలము లెక్కలు కట్టడమే కాదు. జ్యోతిష్యం అంటే ఆస్ట్రోఫిజిక్స్ ఉంది, ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్ పార్ట్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, ఆయుర్వేదం ఉంది, యోగా ఉంది, తర్వాత సైకలాజికల్ ప్రాక్టీస్ ఫిలాసఫీ ఉంది, యోగ సూత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి మేళవిస్తేనే జ్యోతిష్యం. నీ భవిష్యత్తు నీకు తీర్చిదిద్దేవాడే జ్యోతిష్శాస్త్ర పండితుడు. నీ గైడ్లైన్స్ చేయాలి. నువ్వు అనారోగ్య సమస్య వచ్చినటువంటి ఈ ఆసనాలు వేయు, నీకు బాగుంటుంది. ప్రతిదానికి పసుపు కుంకుమలు వేసుకొని రెమెడీస్ చేస్తే నడవదు. ఐ డోంట్ గివ్ రెమెడీస్ ఎవ్రీవన్ ఈ పూజ చేసుకోండి అని చెప్పను నేను. నీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తా, అది వాడు, అది ఈ ముహూర్తంలో ఈ టైంకే వేసుకో అని చెప్తా. అట్లా కూడా ఉంటుందా? ప్రతిరోజు యోగా చేయి. నీకు ఒక మెడిటేషన్ టెక్నిక్ చెప్తా, పలానా ముహూర్తము నీకు మంచిది, పలానా బీజాక్షరం నీకు మంచిది అని చెప్తా. ఆస్ట్రాలజరు 75% వాళ్ళకి క్యూర్ చేసుకునేటట్టుగా వాళ్ళకి రెమెడీ ఇవ్వాలి. 25% మాత్రమే ఆస్ట్రాలజర్ చేయాలి.
75% వాళ్ళకే చేసుకునేటట్టుగా మోటివేట్ చేయాలి. ఓకే ఓకే ఓకే. బికాజ్ ఎప్పుడు డిపెండెన్సీ ఉంటే ఇంకేముంటుందండి, నువ్వేం చేసేది? అవునవును. ఒక గురువు ఎప్పుడైనా ఒక విద్యార్థిని తయారు చేసేటప్పుడు వాడిని స్వతంత్రుడిగా తయారు చేయాలి తప్ప డిపెండెన్సీగా తయారు చేస్తే వాడు విద్యార్థి కాదు, వాడు ఇంకా లేబరే అవుతాడు. అవును. సో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. అందుకోసమే జ్యోతిష్ శాస్త్రము జీవితంలో చాలా ముఖ్యం. అలాగే గురుగారు, మా ఊర్లో చూశాను నేను, పౌర్ణమి రోజు అందరూ ఆ వెలుతురు పడగానే పాలు తాగేస్తుంటారు. దానికి ఏమన్నా మహత్యం ఉందా? ఈ పౌర్ణమి, అమావాస్య, దీన్ని అమావాస్యనేమో ఈ మంత్రతంత్రాల గురించి చెప్తుంటారు, పౌర్ణమినేమో దానికి చాలా ఔన్నత్యం ఉన్నట్టుగా చెప్తుంటారు. సో ఏంటి ఆ పౌర్ణమి అమావాస్యలు? దీనికి వేదంలో ఏం చెప్తారు అంటే, చంద్రమా మనసో జాత చక్షో సూర్యో రజాయత అని పురుష సూక్తంలో చెప్తారు. మనం కాదు, మన 1,00,000 తరాలు, మనకి వెనక 1,00,000 తరాలు పుట్టకన్నా పుట్టినవి వేదాలు. మనం ఇప్పటి వరకు ఇలా హాయిగా బతుకున్నాము అంటే వేదాల వల్లనే మనం బతుకున్నాం. ఓకే. వేదములు లేకపోతే మనం లేం. ఓకే. ఇవాళ ఏ సైన్స్ వచ్చినా ఏది వచ్చినా అది వేదంలో నుంచే పుట్టింది. అందుకోసమే తస్మాత్కి శాస్త్రం ప్రమాణం శృతి ప్రమాణం ఉండాలి అని అంటారు. వేదంలో ఏం చెప్తారు అంటే, చంద్రుడు మనక్కారకుడు, చంద్రుడు జలకారకుడు అంటారు. అందుకోసమే పౌర్ణమి వస్తే సముద్రము అలలు ఉప్పొంగుతాయి, అమావాస్య వస్తే సముద్రం చల్లగా హాయిగా ఉంటుంది. ఎందుకు అంటే ద టైడ్స్, మూన్ టైడ్స్ అనేటివి ఉంటాయి. ఇవి ఇప్పుడు ఈ 10-15 ఏళ్ళ క్రితం సైంటిస్టులు చూసి అవును దెర్ ఆర్ మూన్ టైడ్స్, దెర్ ఆర్ ఎఫెక్ట్ విత్ ద మూన్ అని చెప్పారు. మన లక్షల సంవత్సరాల క్రితమే చెప్పారు పౌర్ణమి అమావాస్యకి ఇది ఉంటుంది అని చెప్పి అన్నీ చెప్పారు. ఓకే. సో దీంట్లో ఏం చెప్పారు అంటే, మన శరీరంలో జలతత్వం ఉంటుంది, శరీరంలో నీరు ఉంటుంది, 70% నీరే కదా. పౌర్ణమి రోజు చంద్రుడు బాగా వికసించినప్పుడు శరీరంలో కూడా జలము కూడా హైపర్ యాక్టివిటీలో ఉంటుంది. రైట్. అప్పుడు మన శరీరానికి మనం ఏం చేయాలి అని అంటే, మనస్సును, ఎనర్జీని మనం స్వీకరించే సమయం పౌర్ణమి. పౌర్ణమి ఎనర్జీని స్వీకరించే సమయం. ఓకే. చంద్రుడు వచ్చినప్పుడు మాత్రమే పుష్పాలు ఎందుకు వికసించాలి? మధ్యాహ్నం పూట పుష్పాలు వికసించాలి కదా. రాత్రిపూటని పుష్పాలు ఎందుకు వికసిస్తాయి? రాత్రిపూటని చిగురు ఎందుకు తొడుగుతుంది చెట్లు? దీనికి చంద్రుడి వల్లనే. చంద్రుడు ఔషధకారకుడు. ఓకే. పాలు ఏంటి? నిజంగా పాలంటే ఏంటి అంటే, మన దృష్టిలో ఆవు పాలు మనకి అమృతం. వివేకానందుణ్ణి ఒక బ్రిటిషర్ అడిగాడట, ఏ పాలు చాలా మంచివి అని చెప్పేసి అని అడిగితే, గేదె పాలు చాలా మంచివి అని అడిగాడట. ఏ పాలు ఆరోగ్యానికి మంచివి అని అడిగితే గేదె పాలు మంచివి అని అన్నట. అనగానే ఆయన అన్నట, మరి మీ దగ్గర ఆవుని దేవతగా అంటారు కదా, ఆవు పాలు శ్రేష్టం అంటారు కదా అంటే, నువ్వు అమృతం లాంటిది వస్తువు ఏంది, అమృతం లాంటి గొప్ప వస్తువు ఏది అని అడిగితే నేను ఆవు పాలు అని చెప్పేవాడిని. ఆవు పాలు అమృతం, గేదె పాలు పాలు. గేదె పాలు నీకు కాల్షియం మాత్రమే ఇస్తుంది, కాల్షియం సమ్ ప్రోటీన్స్ ఇస్తాయి. కానీ ఆవు పాలు మోర్ దెన్ కాల్షియం, మోర్ దెన్ ప్రోటీన్స్ అండ్ సంథింగ్ మోర్ దెన్ విచ్ ఈస్ నాట్ ఓవర్ దేర్. ఆవు పాలల్లో బంగారము కూడా ఉంటుంది. దేశీ ఆవు పాలు మీరు మంచిగా గిరికవు కనుక తీసుకుంటే కనుక దేశీ ఆవు పాలల్లో బంగారం కూడా ఉంటుంది. సార్ మనల్ని వాటిని పొడి చేసినా పొడి చేస్తారు. బంగారం అంటే పాలు తీసిన తర్వాత పాలల్లో బంగారం ఉంటుంది. కానీ అది నువ్వు సేవిస్తే అది శరీరానికి ఉపయోగపడే బంగారం. మళ్ళీ మెడలో వేసుకునే బంగారం, బంగారానికి సంబంధించిన క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఉంటాయి. వంధ్యా స్త్రీకి ఆవు పాలు శ్రేష్టం, పురుషత్వం లేనటువంటి వాడికి ఆవు పాలు శ్రేష్టం. ఈ ఆవు పాలు ఏం చెయ్యాలి అని అంటే, కొన్ని ప్రత్యేకమైన ముత్యాలు ఉంటాయి. ముత్యాలు ఒక 108 ముత్యాలు ఉంటాయి. ఆ ముత్యాల మాలను ఏం చెయ్యాలి అని అంటే, ఆవు పాలల్లో వేయాలి. ఆవు పాలల్లో వేసి శిలాజిత్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధం ఉంటుంది. ఏంటి? శిలాజిత్. ఆ శిలాజిత్ అనే ఔషధాన్ని దాంట్లో వేసి 1 లీటర్ పాలల్లో 3 టాబ్లెట్లు వేయాలి. 3 గుళికలు ఉంటాయి అన్నమాట. ప్రతి గుళిక ఏదో 2 గ్రాములు 3 గ్రాములు ఉంటుంది. 3 గుళికలు వేయాలి 1 లీటర్ పాలల్లో. అవి వేసి మొట్టమొదటి ఏం చేయాలి అని అంటే, ఈ అగ్ని పైన ఏవైతే కనుక నిప్పు కణికలు ఉంటాయి కదా, నిప్పు కణికలకు పైన ఈ యొక్క ఇత్తడి గిన్నె ఉంటుంది కదా, ఇత్తడి గిన్నెకి ఏం చేయాలంటే ఆవు పేడ తర్వాత మట్టి, బంక మట్టి కలిపి దానికి ఇత్తడికి మనము పుయ్యాలి. ఫస్ట్ మట్టి పుయ్యాలి. మీకు చిన్నప్పుడు కూడా మన పల్లెటూర్లలో ఇలా చేస్తారు, వంట చేసేటప్పుడు ఇత్తడి దానికి మట్టి పూస్తారు. మట్టి పూసి దాన్ని పొయ్యి మీద పెట్టి కింద
కర్రలు కానీ లేకపోతే నిప్పుకలతోటి కానీ పెట్టి ఆవు పాలు పోయాలి. ఆవు పాలు పోసి దాన్ని కాచాలి, నిప్పు కణికల మీద కాల్చాలి. నిప్పు కణికల మీద ఎంతసేపు కాల్చాలంటే దాదాపు ముహూర్త కాలం కాల్చాలి, అంటే 48 నిమిషాల పాటు కాల్చాలి. ఏది గ్యాస్ మీద కాల్చకూడదు, రైట్, నిప్పు కణికల మీద కాల్చాలి. అది గుర్తుపెట్టుకో. ఎందుకు అట్లా నిప్పు కణికల మీద కాల్చాలి? మన దృష్టిలో ఏంటంటే మనకి ఇది ఒక పిచ్చి నేర్పించేశారు మనకి. పాలంటే ఆవంటే పాలిచ్చే ఒక మిషను, ఇంకా దాంతో మనకి సంబంధం లేదు. అవును, పాలంటే పాలు కాల్చడం అంటే అర్థం ఏంటంటే తీసుకెళ్ళాలి, సర్రని ఒక స్టీల్ గిన్నెలో పోయాలి, పొయ్యి మీద పెట్టాలి, అవును, అది పొంగేదాకా, పొంగితే పాలు పొంగినట్టు, పాలు పొంగితే పాలు కాచినట్టు. అబ్సల్యూట్లీ రాంగ్. పాలు ఎప్పుడు పొంగేదాకా ఉంచకూడదు, అసలు పాలు పొంగకూడదు. విషయం చెప్పాలంటే పాలు పొంగవు, పాలు పొంగితే దోషం అది. దేవుడా, పాలు ఎప్పుడైనా కాచితే దీన్ని ఏమంటారు అంటే నిప్పు కణికల మీదనే కాచాలి. అది కాకుండా వెండి గిన్నెలో అయినా కాచాలి, లేకపోతే ఇత్తడి గిన్నెలో అయినా కాచాలి, రాగిలో కాచకూడదు. ఆవు పాలు కాచితే బంగారు గిన్నెలో కాచాలి, లేకపోతే వెండి గిన్నెలో కాచాలి, లేకపోతే అధమాధమము ఇత్తడి గిన్నెలో కాచాలి పాలు. కాచిన తర్వాత ఆ పాలని ఏం చేయాలంటే చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత ఆ పాలలో తేనె కలపాలి. చల్లారిన తర్వాత తేనె కలపాలి. ఈ యొక్క ఏమంటారు శిలాజిత్ అనేది ఉంటుంది, శిలాజిత్ కలపాలి. కలిపి అందులో ముత్యాలు వేయాలి. ముత్యాలు వేసి పౌర్ణమి చంద్రుడి యొక్క వెలుగు దాంట్లో పడేటట్టు చేయాలి. పౌర్ణమి చంద్రుడి యొక్క కిరణాల్ని గ్రాప్ చేసుకునేది ఏంటంటే చంద్రశిల అని ఒక శిల ఉంటుంది. ఓకే, అది ఇక్కడ దొరకదు. అది ఉత్తరాఖండ్లో, తర్వాత నేపాల్లో, భూటాన్ దగ్గర దేవభూమిలో మాత్రమే దొరుకుతాయి చంద్రశిల, ఎక్కడ దొరకవు. ఆ చంద్రశిలలు భారతదేశంలో ఎవరి దగ్గర దొరకవు, నా దగ్గరనే దొరుకుతాయి. నేను రాసిస్తాను, చంద్రశిలలు ఎక్కడ దొరకవు. సో ఆ చంద్రశిల ఎట్లా ఉంటుందని అంటే దాన్ని ఇలా పట్టుకొని మీరు సూర్యుడు వెలుగులో చూస్తే దాంట్లో 7 కిరణాలు కనిపిస్తాయి, ఇంద్రధనుస్సు కనిపిస్తుంది దాంట్లో చంద్రశిలలో. అలాంటి చంద్రశిలని పాలలో వేయాలి. వేసి అవి చంద్రుడు వెలుగు పడేటట్టు చూడాలి, చంద్రుడు వెలుగు దాంట్లో పడేటట్టు చూడాలి. చూస్తే ఎంతసేపు ఉంచాలి? 2 గంటల పాటు ఉంచాలి చంద్రుడి యొక్క వెన్నెల దాంట్లో పడేటట్టు. 2 గంటల తర్వాత ఈ యొక్క పాలని భార్యాభర్తలు ఇద్దరు స్వీకరించాలి. ఇద్దరు 1/2 లీటర్ తాగాలి. తాగితే సంతాన దోషాలు పోతాయి, రోగ దోషాలు పోతాయి, అన్ని దోషాలు పోతాయి. అది పాల నేను ఇందాక చెప్పినట్టుగా మీరు థియరీ చెయ్యండి. ఆ పాల టేస్టే ఇంకా అసలు ఇంత అమృతం అన్నంత టేస్ట్ వస్తుంది మీకు. దీనిలో చక్కెర గిక్కర ఏం కలపకూడదు, మళ్ళీ తేనె కలపాలి. తేనె లేకపోతే బెల్లం కలుపుకోవాలి. బెల్లం అయితే వద్దని చెప్తాను నేను, మీకు హీనపక్షాన తేనె లేకపోతే బెల్లం కలుపుకోండి, తేనె కలపాలి. ఇది చేయటం వల్ల చాలా అద్భుతం జరుగుతుంది. అది పౌర్ణమి. మేము అందుకోసమనే ప్రతి పౌర్ణమి మా శ్రీచక్ర పీఠంలో మేము ఈ యాగం చేస్తాం. చంద్రామృత శివలింగాలు నేను ఈ సంవత్సరం అందరికి ఇస్తున్నాను. నేను మళ్ళీ దొరకవు, అవి చాలా తక్కువ ధరకు అందరికి ఇప్పిస్తున్నాను. ఓన్లీ 5000 పే చేస్తే ఇస్తున్నాను చంద్రామృత శివలింగాలు. అంటే చంద్రామృత సిద్ధి లింగాలు ఉంటాయి, శిలలు ఉంటాయి, అవి రేర్గా దొరుకుతాయి అన్నమాట. అది సో చంద్రామృతము కంపల్సరీ తీసుకోండి, బాగుంటుంది. పాలలో వేసుకొని తాగండి, కంటిన్యూ చేయండి, ప్రతి పౌర్ణమి చేయండి. హెల్త్ చక్కగా సెట్ అయిపోతూ ఉంటుంది, శరీరంలో ఉండే దోషాలని పోతూ ఉంటాయి. సో పౌర్ణమికి అంత శక్తి ఉంది. అమావాస్య రోజు ఏమవుతాడు అంటే చంద్రుడు అస్తంగత్వ దోషం అవుతాడు. సింపుల్ చెప్పాలంటే పౌర్ణమికి అమావాస్యకి తేడా ఏంటిది అనేది మీరు ఆస్ట్రోఫిజిక్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఉంటాడు చంద్రుడు, ఇక్కడ ఉంటాడు 180 degrees అపోజిట్లో ఉంటే కనుక సూర్యుడు పూర్తిగా చంద్రుడు మనకు పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకోసమంటే సూర్యుడు వెలుగు పూర్తిగా చంద్రుడి మీద పడుతుంది కాబట్టి. అమావాస్య రోజు ఏంటంటే చంద్రుడు పూర్తిగా వచ్చి ఇక్కడ ఉంటాడు, సూర్యుడు ఇలాగే ఉంటాడు, భూమి ఇక్కడ ఉంటుంది, సూర్యుడు ఇక్కడ ఉంటాడు, మధ్యలో చంద్రుడు వచ్చేస్తాడు. సో చంద్రుడి మీద కిరణాలు ఇటువైపు పడతాయి తప్ప ఇటువైపు పడవు. కాబట్టి ఇటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి చంద్రుడు మనకు కనబడు. కాబట్టి అమావాస్య రోజు మనకి చంద్రుడు కనబడు. సో సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఏకత్ర ఒకే దగ్గర ఉంటారు. సూర్య చంద్రుల యొక్క కలయిక, సూర్య చంద్రుల యొక్క కలయిక అవుతుంది. చంద్రుడు శక్తిహీనుడు అవుతాడు. ఇప్పుడు భూమి మీద చంద్రుడి యొక్క కిరణాలు ప్రసరించని సందర్భంలో ఏం జరుగుతుందంటే మనకారకత్వము దెబ్బతింటుంది, మనస్సులు వీక్ అవుతాయి. నేను మీకు ఒకటే చెప్పేది, ఈ భూతాలు ప్రేతాలు పిశాచాలు ఉన్నాయా,
ఈ క్షుద్ర తంత్రాలు ఉన్నాయా లేవా అని అంటే మీరు ప్రాక్టికల్గా ఎవరైతే గనక ఆ బాధను అనుభవిస్తున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు, నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఓకే, బికాజ్ ఆ ప్రాక్టికల్గా అంటే అనుభవించిన వాళ్ళని నిజంగా నేను అంటే నాకు చూసాను. నిజంగా చాలామంది చెప్పారు ఈ మాట చెప్పారు, కానీ నేనేమనుకున్నానంటే అంటే మన అంతేగా ఆధునికత కాబట్టి అలా ఆలోచించి నేను చెప్పాను, మన మానసిక స్థితిలో కలిగే అసంతులనం అంటే మనంతా కెమికల్ బాడీ కదా, వాటిలో జరిగే వాటి వల్లనే ఇట్లాంటి చిత్తభ్రమలు కలుగుతాయేమో అని నేను చెప్పాను. విషయం ఏంటంటే నీ మనస్సు నిశ్చలంగా ఉండి, నువ్వు ధైర్యంగా ఉండి, నీ ఆలోచన సుస్థిరంగా ఉండి, నువ్వు దేనికి లొంగిపోకుండా ఉండి దైవీయ శక్తిని పూర్తిగా నమ్మితే ఏ దుష్టశక్తిని నేను చేయలేదు. దుష్టశక్తులు లేవు అని చెప్పడానికి నేను ఎవడిని కాదు. ఓకే, క్షుద్రతంత్రాలు లేవు అని చెప్పడానికి నా వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు. ఓకే, ఎందుకోసం అంటే నేను పుట్టకన్నా మునిపే ఇవి పుట్టాయి. రైట్, నేను కాదు, నా 1,00,000 తరాలు, మా తాతలు కాదు, మా ముత్తాతలు కాదు, అసలు ఈ యొక్క మానవ మనుగడ పుట్టకన్నా మునిపే ఇవన్నీ పుట్టాయి. అవునా కాదా? ప్రదీప్ జోషి ఒక్కడు శూద్ర పూజలు లేవు, ఈ తంత్రాలు లేవు అని అన్నంత మాత్రాన లేకుండా ఉంటాయో చెప్పండి? మీ అందరి సాటిస్ఫాక్షన్ కోసం నేను లేవు అని చెప్పగలుగుతా. ఇజ్ ఇట్ రైట్? రైట్, ఈ కాలానికి వదిలేద్దాం. కాబట్టి ఈ అమావాస్య అనేటువంటిది మంచి రోజు కాదు. ఓకే, కాబట్టి ఈ అమావాస్య రోజు ఏంటంటే కనుక రాత్రిపూట ప్రయాణాలు కానీ చేయకూడదు. ఈ అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోవడం కానీ, కొత్త వస్తువులు, కొత్త బియ్యం పెట్టుకోవడం కానీ తినడం కానీ. ఎందుకోసం అంటే యూనివర్సల్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఔషధి ఎనర్జీ తక్కువ. సార్ మీరు ఇలా అంటున్నారు, మరి తమిళనాడు ఇట్లాంటి ప్రాంతాల్లో అమావాస్య వాళ్ళకి చాలా పవిత్రమైన రోజు, అమావాస్య రోజు అన్ని మంచి పనులు చేస్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు. ఎందుకు వాళ్ళకి ఎందుకు ఆ సాంప్రదాయం? ద్రవిడియన్స్ కాబట్టి ఆ భూమిలో పూర్వము దాన్ని దండకారణ్యము అంటారు. ఓకే, ఆ దండకారణ్య ప్రదేశంలో పూర్వము రాక్షసులు ఎక్కువగా ఉండేటువంటి వారు. సో తమిళనాడులో ఇప్పటికీ చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళు అమావాస్య చేసేటివి కొన్నే ఉంటాయి, అన్నీ చేయరు. వాళ్ళు అమావాస్య రోజు అన్నీ చెయ్యరు. సో వాళ్ళకి అది పవిత్రమైనటువంటి రోజుగా వాళ్ళు అది పాటిస్తున్నారు. వాళ్ళకి ఆచారపూర్వకంగా అది వస్తుంది. అక్కడ ఏంటంటే కనుక సౌరమానం పాటిస్తారు, మనం ఇక్కడ చంద్రమానం పాటిస్తాం. మనకి చంద్రుడు కీలకం, వాళ్ళకి అక్కడ సూర్యుడు కీలకం. కాబట్టి యద్దేశే యథాచారం, ఏ దేశంలో వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. మీరు వెస్ట్ బెంగాల్ వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఈ దసరా నుంచి వాళ్ళకి ఉగాది స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి దీపావళి క్యాలెండర్స్ ఉంటాయి వాళ్ళకి వెస్ట్ బెంగాల్లో. వాళ్ళు భార్గస్పత్యమానం, వాళ్ళు బృహస్పతిని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, ఈ దసరా విశిష్టత ఏంటిది గురుగారు? దసరా మనకు అద్భుతమైన పండుగ. మన తాతలు ముత్తాతలు మనకి ఇచ్చిన ఒక వరము. రావణాసురుణ్ణి అంటే చెడు ఆలోచనని సంహరించిన సమయం అది, శ్రీరాముడు విజయించిన సమయం అది. అట్లాగే ఈ యొక్క దసరాకి అంటే శ్రీకృష్ణుడు కూడా గెలిచినటువంటి సందర్భం అది. తర్వాత మనకి దీపావళి వచ్చింది, మహాలక్ష్మీదేవి అమ్మవారు నరకాసురుణ్ణి సంహరించిన సమయం ఇది. ఇవన్నీ మనకి మంచి దశహర అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటన్నిటిని మనము ఎలా గెలవాలి, మనస్సు ఎలా నియంత్రణ ఉంచుకోవాలి, మనం భావితరాలకి మంచి జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి అనేటువంటి చెప్పేది దసరా. దసరా అనేటువంటిది ఆయుధ పూజ. విషయం చెప్పాలి అని అంటే మన దేవీ దేవతలందరూ కూడా ఆయుధాలతో కనిపిస్తారు. అవును, ఇది కూడా నా ఒక ప్రశ్న. దేవీ దేవతలందరూ ఆయుధాలతో కనిపిస్తారు, కానీ హిందువులు ఎవ్వరూ ఆయుధాలు ఎవరితో పట్టుకోరే. అసలు మన శాంతికాముక దేశం కదా, అసలు నిజం చెప్పాలంటే మన బ్లడ్లోనే లేదు అసలు. రాంగ్ అంటే అట్లానే కాదు, అంటే యుద్ధ పిపాస ఉండదు మనకి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. విషయం ఏంటంటే ప్రతి జాతిలోనూ 30% మంది యోధులు ఉంటారు, 70% ప్రజలే ఉంటారు. ప్రజలు అంటే ఏదో ఒక పని చేసుకునేటువంటి వారు, నాట్ వారియర్స్. రైట్, వారియర్స్ ఆర్ నాలెడ్జ్, జ్ఞానం ఉన్నటువంటి వారు, యుద్ధ నైష్ణత ఉన్నటువంటి వారు ప్రతి జాతిలోనూ 30 మంది ఉంటారు. అంటే 10లో 3 ఉంటారు. ఎప్పుడైతే కనుక మన దేశము 1200 సంవత్సరాల వరకు, నేను బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు అనేది నేను పూర్తి విరుద్ధం, నేను అది చెప్పను. వెరీ నైస్. ఓకే,
నేనేం చెప్తాను అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత అని చెప్తాను, లేదంటే బిఫోర్ ఆదిశంకరాచార్య ఆఫ్టర్ ఆదిశంకరాచార్య అని చెప్తాను. మీరందరూ కూడా ఇప్పటి నుంచి అదే ఫాలో అవ్వండి. ఓకే, బిఫోర్ శంకరాచార్య, బిఎస్ టాక్ కదా, బిఫోర్ శంకరాచార్య ఆఫ్టర్ బిఎస్ఏఎస్. ఇప్పటి నుంచి ఈ పద్ధతి పాటించండి అందరూ. బిఎస్ఏఎస్ అని రాయండి. ఎందుకోసం అంటే మన యొక్క సనాతన ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించింది ఆదిశంకరాచార్య. కాబట్టి బిఎస్ఏఎస్ అని రాసుకోండి ఇప్పటి నుంచి. మన భవిష్యత్ తరాలకు మనం ఏం చెప్పాలంటే బిఫోర్ శంకరాచార్య ఆఫ్టర్ శంకరాచార్య అని చెప్పండి. బిఫోర్ క్రిస్ట్ ఆఫ్టర్ క్రిస్ట్ ఇప్పటి నుంచి బంద్ చేయండి. ఓకే, ఇది ఇప్పటి నుంచి ఛాలెంజ్గా తీసుకోండి, అందరికి చెప్పండి. అండ్ మన భవిష్యత్తుకు మన గతానికి సంబంధించిన ఇప్పుడు మహబూబ్ నగర్ ఉంది, పాలమూరు జిల్లా అని రాయండి. ఓకే, కరీంనగర్ ఉంది, కరీనగరం అని రాయండి. కరీనగరము అంటే మునుపు ఏనుగలు అక్కడ ఉంచుకునేవాళ్ళు కృష్ణదేవరాయలు. తర్వాత నిజామాబాద్ ఉంది, ఇంద్రపురి, ఇందూరు అనే రాయండి. ఎవ్వడికి భయపడకండి, పోస్ట్లో అదే రాయండి, పిన్ కోడ్ మాత్రం అదే రాయండి. మీరు అందరూ అదే పేరు రాయండి. నేను ఏ ఊరు పోతున్నానంటే నేను ఇందూరు పోతున్నా అని చెప్తాను, నేను నిజామాబాద్ పోతున్నాను నేను చెప్పా. మీది ఏ ఊరు అని నేను ఎవడని అడిగితే ఐఎమ్ ఫ్రమ్ భాగ్యనగరం అని చెప్తా. నేను హైదరాబాద్ అని చెప్పా, నేను భాగ్యనగరం అనే చెప్తా. సో ఇలాంటి చెప్పేటోళ్ళు 30 మంది ఉంటుండే. ఎవరు మన గత కాలంలో బిఫోర్ శంకరాచార్య ఉండే. వీళ్ళందరినీ చంపేసిండ్రు, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చంపేసి ఈ 70% మందికి ఏం తెలుసు, ఈ 30% చెప్పిందే వినేవాళ్ళు కదా. ఈ 30% కాపాడేవాళ్ళు, ఈ 30% చెప్పింది వినేవాళ్ళు. వీళ్ళకి ఏం తెలియదు, రోజు వ్యవసాయం చేసుకోవడంతో ఏమేం తెలియదు కదా. సో వీళ్ళందరినీ మిస్గైడ్ చేశారు. అసలు మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది తప్ప డే స్కాలర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దాంట్లో లేనే లేదు. ఓకే, పిల్లలు పుట్టిన తర్వాత 5 ఏళ్ల తర్వాత తీసుకెళ్ళి గురుకులంలో వేస్తారు. వాళ్ళకి 12 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. అది 7 ఏళ్ళ చదువు. 7 ఏళ్ళ దానికి చదువు వేరేదేం లేదు. 7 ఏళ్ల తర్వాత వచ్చేయాలి. ఆ మధ్యలోనే పెళ్లి చేస్తారు. పిల్లాడికి 12 సంవత్సరాల దగ్గర పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత భార్యకి దూరం ఉంటూ మళ్ళీ విద్య నేర్చుకోవాలి. 16 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చి సంసారం చేయాలి. 16 ఏళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. ఇవి లేవు. సో ఆ 30% మందిని చంపేశారు. మన విద్యను మొత్తం నాశనం చేశారు, తక్షశిల నాశనం చేశారు. ఇప్పుడు కర్రసాము ఎవడికి తెలుసు? ఇప్పుడు ఆ 30% చంపేశారు కదా, ఆయుధాలు తయారు చేయాలి, ఎవడికి తెలుసు? చేసేవాడే లేడు కదా, ఆయుధం తిప్పేవాడే లేడు. రాణా ప్రతాప్ సింగ్ గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడ చరిత్రలో మనకి ఎక్కడ చెప్పారు, ఏ పుస్తకాల్లో చెప్పారు? మొన్న మధ్య చరిత్రలో నేను ఒక పాఠ్య పుస్తకంలో చదివాను, 5వ తరగతి పుస్తకంలో. ఏంటంటే కనుక పండుగలు, దీపావళి పండుగ అంటే అనవసరంగా టపాసులు కాల్చి కాలుష్యాన్ని తయారు చేస్తారు. దీపావళి పండుగ అంటే ఓన్లీ దీపాలు వెలిగించుకోవాలి. అండ్ ఇంకా వేరే వాళ్ళ పండుగల గురించి హైలైట్ చేస్తూ ఈ మధ్య ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూస్తే గాడ్ అంటే అర్థం ఏంటంటే యూదులు, తర్వాత వీళ్ళు పూజించేటువంటి దేవత అని చెప్పడము. సో గాడ్ అంటే దెర్ ఈస్ అ డెఫినేషన్ వాస్ చేంజ్డ్ స్కూల్ పిల్లలకి. సో ఇది 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 ఎట్లా అంటే ఒక విషపూరితమైనటువంటి వాతావరణం తయారు చేస్తున్నారు. ఓకే, మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి, మనకి మన దేవీ దేవతలు, రాముడు బాణం పట్టుకొని ఉన్నాడు, ధనుస్సు పట్టుకొని ఉన్నాడు. నువ్వు విలువిద్య నేర్చుకొని ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అమ్మవారు ఖడ్గం పట్టుకొని ఉంది. సో స్త్రీలందరూ కూడా ఖడ్గ విద్య నేర్చుకోవాలి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. అందరూ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వండి. దసరా రోజు వచ్చిందంటే నిజంగా మీ ఆయుధం తీయండి. ఒరిజినల్గా మీకు ఏ ఆయుధంతో మీకు పట్టుందో ఆ ఆయుధం తీసుకొచ్చి అక్కడ పెట్టండి. ఇప్పుడు మీ జర్నలిస్ట్, మీ చేతిలో మీ ఆయుధం ఏంది? పెన్ను మీ ఆయుధం. ఆ రోజు మీరు పెన్ను పూజ చేయాలి. ఓకే, స్త్రీలు తప్పకుండా, స్త్రీలకి గాజులు ఎందుకు వేసుకునే వాళ్ళు చాలామంది తెలియదు. మొట్టమొదటిగా గాజులు అనేటివి వెపన్స్. యాక్చువల్లీ గాజులు వేసుకునే అందరికి వేసుకోవడం కాదు. బ్యాంగిల్స్ ఆర్ వెపన్స్. బ్యాంగిల్స్లో ఇన్డెప్త్గా నైఫ్ ఉండేది, దాంట్లో ఒక లాక్ ఉంటుంది, ఆ లాక్ తీస్తే నైఫ్ వచ్చేది అనమాట. ఆ నైఫ్ వేసి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమని బ్యాంగిల్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు గాజులు కేవలం అలంకారం తయారు చేశారు. బ్యాంగిల్స్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్స్. స్త్రీలు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి విషము పూసినటువంటి కత్తిని బ్యాంగిల్లో పెట్టేవారు. ఓకే, వాళ్ళకి ఎప్పుడైనా ఒక పరిస్థితి ఏర్పడితే, మానం పోయే పరిస్థితి ఏర్పడితే అయితే ప్రాణం తీయాలి, లేకపోతే ప్రాణం తీసుకోవాలి. రెండే. మన బతుకమ్మ పండుగ ఏం చెప్తుందండి? రజాకారుల సమయంలో వాళ్ళు దారుణం ఓడగడుతూ ఉంటే పుణ్యస్త్రీలందరూ కూడా కలిసి ఒకే దగ్గర బావిలో దూకారు, చచ్చిపోయారు. వాళ్ళందరూ ప్రాణం తీసుకున్నారు. కాబట్టి
మనకి వాళ్ళందరికీ కూడా సంస్కృతిగా మనం బతుకమ్మ పండుగ చేస్తాము, పువ్వుల పండుగ చేస్తాము. ఓకే. అంటే లేత పువ్వులాంటి యవ్వనవతని స్త్రీలందరూ కూడా రజాకారులకు భయపడి ప్రాణాహుతి చేసుకున్నారు కాబట్టి మనం బతుకమ్మ పండుగ రోజు పువ్వులని తీసుకెళ్ళి వాళ్ళకి స్మృతిగా, వాళ్ళు చేసిన త్యాగానికి స్మృతిగా మనం బతుకమ్మ పండుగ చేస్తాం. బతుకమ్మ పండుగ వీర నారుల పండుగ. అది ఇట్స్ నాట్ ఏ ఫ్లవర్ సెలబ్రేషన్ కాదు. అది దాని వెనక నిజం తెలుసుకోండి, రజాకారులు చేసిన దుర్మార్గం తెలుసుకోండి. అది 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 చెప్పరు, ప్రభుత్వం అది చెప్పాలి, మన తెలంగాణ ప్రభుత్వం అది చెప్పాలి. రజాకారులు ఎంత కీలకంగా వ్యవహరించారు. పన్ను కట్టించుకునేటువంటి వారు, స్త్రీల రొమ్ములకు పన్ను కట్టించుకునేటువంటి వారు. ఇది ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. ప్రతి స్త్రీ కూడా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వాలి, కర్రసాము నేర్చుకోవాలి. ప్రతి పిల్లాడికి నాంచాక రావాలి, కర్రసాము రావాలి. నిన్ను నువ్వు ప్రొటెక్షన్ చేసుకున్నప్పుడు నువ్వు దేశాన్ని ప్రొటెక్షన్ చేస్తావు. దేశాన్ని పరంగా, విజ్ఞానపరంగా ఉండాలి, అన్నీ ఉండాలి. అలాంటప్పుడే నీకు దసరా అనేది నిజమైన పండుగ. దసరా అంటే కొత్త పండుగలు కొత్త బట్టలు వేసుకోవడం కాదు. డియర్ యంగ్స్టర్స్, అర్థం చేసుకోండి, నేను చెప్పేది వినండి. మనుగడ, రేపు మన మనుగడ ప్రశ్నించబోతుంది, మన మనుగడ ప్రశ్నార్థకం కాబోతుంది. మనుగడను కాపాడుకునే సమయం ఇది. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోలేనప్పుడు రేపు నీ కుటుంబాన్ని కాపాడుకోలేవు, ఆ తర్వాత నీ దేశాన్ని కూడా కాపాడుకోలేవు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. యువత అంటే గుర్తొచ్చింది గురుగారు, ఈ ఆచార వ్యవహారాలు కూడా కనుమరుగైపోతున్నాయి. సాంప్రదాయం, కట్టు బొట్టు ఏమీ లేకుండా పోతుంది. ఎట్లా ఈ ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం? చూడండి, ఆచార వ్యవహారాలు కట్టుబొట్టుల్లోనే ఉంటాయనుకుంటే అది తప్పు. ఓకే. ఇప్పుడు అదేదో సినిమాలో కూడా చెప్తాడు, జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి తిరుగుబోతు కాదు, చీర కట్టుకున్న ప్రతి అమ్మాయి పతివ్రత కాదు అనేది సినిమా పాటలు. సో కట్టుబొట్టులను బట్టి వ్యక్తిని గెస్ట్ చేయకండి. ఓకే. నేను ఒక అద్భుతమైన వ్యక్తిని చూశాను, ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చాడు, ఋగ్వేదము చెప్తే నేనే ఆశ్చర్యపోయా. పిల్లవాడు, చిన్న పిల్లాడు, చక్కగా జీన్స్ టీ షర్ట్ వేసుకొని వచ్చాడు, ఋగ్వేదం చెప్తే నేనే చెప్పలేకపోయినా. ఐఎమ్ ఫెయిల్డ్. పిల్లాడు, చిన్న పిల్లాడు ముందు. సో కట్టు బొట్టు మీద అది మీ వ్యక్తిగతము, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఉండండి, స్త్రీలైనా పురుషులైనా సరే. ఓకే. కానీ ఆచార విచారాలు మన మైండ్లో ఉండాలి, మన మనుగడలో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి, మన ఆచరణలో ఉండాలి. నీ దేశాన్ని ఎవడేమైనా అన్నా సరే ఊరుకోకు. ఓకే. నీ యొక్క భావి తరాన్ని, నీ యొక్క మనుగడను ఎవరినైనా ప్రశ్నిస్తే కాపాడుకో. నీ తాత ముత్తాతలు నీకు ఇచ్చినటువంటి ఆచార విచారాల్ని నువ్వు కాపాడు, ఆ ఆలోచనని కాపాడు. ఓకే. పసుపు పెట్టుకోవద్దు అన్నాడు అనుకో, పసుపులో యాంటీబయాటిక్ ఉందని చెప్పు. ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవడం మూర్ఖత్వం అని చెప్తే దానికి నువ్వు ఎదురుగా సమాధానం చెప్పు. ఇవి పచ్చ తోరణాలు మనకి ఆక్సిజన్, మంచి ఆక్సిజన్ ఇస్తాయి, ఇంట్లోపలికి దుష్టశక్తులు రాకుండా కాపాడుతాయి, అంటే బ్యాడ్ ఎనర్జీస్ ఇంట్లో రాకుండా కాపాడుతాయి. ఎందుకోసం అంటే ఈ యొక్క మామిడి ఆకుల్ని వేడి నీళ్ళలో కాచి ఆ నీటిని కనుక మనము ఇంటితోటి శుద్ధి చేసుకున్నా, ఆ నీటిని గార్లైన్ చేసినా మనకున్న దోషాలు పోతాయి. ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క రోగానికి మామిడి ఆకుల కషాయం మంచిది. సో ఎందుకు మామిడి ఆకులు ఎందుకు కట్టుకోవాలి? సో మనకి వేపాకులు ఎందుకు కట్టుకోవాలి? ఈ యొక్క ప్రతి దానికి ఒక సైంటిఫిక్ విషయాలు ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బిఎస్ టాక్ షోలో కింద కామెంట్స్లో మీరు రాయండి, నేను ఆన్సర్ చెప్తాను. మన ఆచార విచారాల వెనుక దాగి ఉన్నటువంటి సైంటిఫిక్ విషయాలు ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. మన ఆచార విచారాల్ని నమ్మండి, కట్టుబొట్టును కూడా నమ్మండి. మీకు ఎప్పుడైనా కంఫర్ట్స్ ఉంటే మీరు ఎలా ఉండాలో అలా ఉండండి, కానీ మన పండుగల రోజు కట్టుబొట్టులో ఉండండి. మన యొక్క దేవాలయాల్ని కాపాడండి, దేవాలయాల్ని కాపాడుతూ ఉండండి. ఇవి ఎప్పుడైతే మీరు యంగ్స్టర్స్ చేస్తారో ఆచరణ విచారణది ఆలోచనలో ఉండాలి. కట్టుబొట్టుల్లోనే కాదు, ఆచారంలోనూ కూడా ఉండాలి. ఓకే. నేను హ్యాపీగా ప్యాంట్ వేసుకొని తిరుగుతా. ఓకే. ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నంత మాత్రాన ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ కాదు అంటే నాలెడ్జ్ నీడ్ నాట్ ఎనీ అపీరియన్స్. ఓకే. నాలెడ్జ్ నీడ్ నాట్ ఎనీ అపీరియన్స్. రైట్. ఓకే. కాబట్టి అపీరియన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. ఎస్. కోర్సులు మారిపోతున్నాయి, విద్య మారిపోతుంది, చదువు మారిపోతుంది. మరి భవిష్యత్తులో పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు ఉజ్వలంగా ఉండాలి అంటే ఎట్లాంటి కోర్సులు, ఎట్లాంటి విద్య నేర్చుకుంటే బాగుంటుంది? మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, భారతీయులందరూ, నేను కేవలం హిందువులు అని చెప్పను, భారతీయులందరూ స్పెసిఫిక్గా మీరు ఈ యొక్క మిషనరీ స్కూల్స్కి సంబంధించిన వ్యవస్థని కూలంకషంగా చూడాలి.
అండ్ న్యాయ వ్యవస్థ కూడా ఈ మిషనరీ స్కూళ్ళల్లో ఏం జరుగుతుందో కూడా చూడాలి. మన దేశము, మన విద్యా వ్యవస్థ ఎందుకోసం అంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. ఇప్పుడు భావితరాలు ఎలా తయారవ్వాలి? విద్యా వ్యవస్థ వల్లనే కదా తయారవుతాయి. రైట్. విద్యా వ్యవస్థలో మతము గనక వచ్చిందనుకోండి, విద్యా వ్యవస్థలో వస్తే దేశం నాశనం అవుతుంది. విద్యా వ్యవస్థలో కానీ, ఉద్యోగ వ్యవస్థలో కానీ, దేంట్లో అయినా సరే కులము, మతము ఈ ప్రాతిపదికన రావద్దు. విజ్ఞానమే ప్రాతిపదికన రావాలి, విజ్ఞాన ప్రాతిపదిక అని వెళ్ళాలి. ఇది మొట్టమొదటిగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇది ఆలోచిస్తూ ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ కంప్లీట్లీ ద వరస్ట్ సిస్టమ్. ఓకే. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమీ లేదు. దీన్ని కంపల్సరీ ఒక ఇది వేయాలి. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మీకు కావాలంటే నేను ఒక 100 కోట్లు నేను కావాలంటే పాదయాత్ర చేసి నేను కలెక్ట్ చేసి ఆర్ఎస్ఎస్కి నేను ఇస్తాను. నా ఆర్ఎస్ఎస్ కనుక నాకు ప్రదీప్ జోషి మా తరఫున మీరు ప్రచారం చేయండి, మాకు 100 కోట్లు కలెక్ట్ చేసి ఇవ్వండి, మేము చేస్తూ ఉంటే నేను తిరుగుతా ఆర్ఎస్ఎస్ కోసం, విశ్వ హిందూ పరిషత్ కోసం నేను తిరుగుతా. కానీ ప్రతి మండల కేంద్రంలో ఓ 15 ఎకరాల స్థలంతో మీరు రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేయాలి. ఓరియంటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, ఓరియంటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. ఓరియంటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే తెలుసా? 10 సబ్జెక్టులు అవసరం లేదు. ఇప్పుడు 10th క్లాస్ వరకు 6 సబ్జెక్టులు నేర్చుకున్నావు, ఇంటర్మీడియట్కి వచ్చి 3 వచ్చింది, డిగ్రీకి వచ్చి 2 వచ్చింది, పీజీకి వచ్చి 1 వచ్చింది. తీరా ఏం సాధించినావు, ఇంటర్మీడియట్లో ఏం నేర్చుకున్నావురా అంటే గుర్తులేదంట. ఎందుకు ఆ చదువులు మీకు? పోనీ పెళ్ళి వేసుకొని 4 పిల్లలు అనే టైంకి నీ కోర్సులు అయిపోతున్నాయి, నీకు నీ చదువు అయిపోతుంది. గడ్డం తెల్లవయ్యేటప్పుడు రంగు వేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఇదా మనకు కావాల్సింది? నీ కొడుకు పెళ్ళికి నువ్వు భారత్కి నువ్వు డ్యాన్స్ చేయలేవు, మోకాలు నొత్తున్నాయి రా అంటావు. ఎప్పుడు పిల్లల్ని అంటావు, ఎప్పుడు ఇది చేస్తావు? నీ జనరేషన్ ఎప్పుడు కాపాడుకుంటావు? 3 తరాలు చూసిన సాంప్రదాయం మనది. అంటే నువ్వు నీ ముని మనవాడిని చూసిన సాంప్రదాయం మనది. ముని మనవాడి పెళ్ళిళ్ళు చూసిన వాళ్ళు మనవాళ్ళు. ఇప్పుడు మనవాడి పెళ్ళికే దిక్కులేదు, కొడుకు పెళ్ళికే మోకాలు నొప్పులు అంటున్నారు. ఎక్కడికి పోతుంది మన విద్యా వ్యవస్థ? 16 ఏళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోయి 16 ఏళ్ళకి పూర్తిగా అయిపోయి పట్టా తీసుకొని బయటకు వచ్చేయాలి. అంతే. 18 ఏళ్ళకి ఇప్పుడున్న చట్ట ప్రకారం 18 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 20 ఏళ్ళకి 2 పిల్లల్ని కనేసేయాలి. పిల్లల్ని కనేసి ఇంకా దేశం కోసం కుటుంబం కోసం 25 ఏళ్ళ వరకు కష్టపడాలి. తర్వాత దేశం కోసం కష్టపడాలి. దేశం కోసం 10 మంది పిల్లల్ని కనాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక్కరి ముద్దు పిచ్చోలని చేశారు మనల్ని అందరినీ. 10 మంది పిల్లల్ని కనండి. దేశము బాగుపడాలి అని అంటే మన విద్యా వ్యవస్థ బాగుపడాలి. ఇప్పటికైనా మజ్జు తేలుకోండి, నిద్రలో నుంచి బయటకు రండి స్వామి. ఓకే, ఆర్ఎస్ఎస్ నీకు దండం పెడుతున్నా, మీరు కేవలం శాఖలకు మాత్రమే పరిమితి అవ్వకండి. ఈ జాతిని, ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మనది. నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. నమస్తే సదా వత్సలే మాతృభూమి, సదా హిందూ భూమి సుఖం వర్ధితోహం. సో నా హిందూ భూమిలో నేను సుఖాన్ని పెంపొందిస్తానని నేను ప్రామిస్ చేశాను కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా. నేను ప్రతిరోజు నాకు నెలకి 3 లక్షల ఇన్కమ్ నేను వదులుకుంటా, నేను రెడీ ఉన్నా. నేను తిరుగుతా, మొత్తం కావాలంటే 5,000 కిలోమీటర్లు నేను తిరుగుతా. ఆర్ఎస్ఎస్కి 100 కోట్లు కలెక్షన్ చేసి ఇవ్వండి, నేను చేసిస్తా. ఎందుకోసం అంటే ప్రదీప్ జోషి చేస్తాడు అంటే ఎవడు నమ్మడు, ఆర్ఎస్ఎస్ ఉంది అంటే నమ్ముతాడు. మేమందరం సరస్వతి శిశు మందిరాలలో చదువుకున్న పిల్లలమేనండి. నేను అంత చదువుకున్నా కాబట్టి నా రక్తం ఉడుకుతుంది. మీరు నా బ్లడ్లో ఉంది అంటే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకుంటా? నేను నా బ్లడ్లో ఛత్రపతి శివాజీ ఉన్నాడు. నా దేశం కోసం నా తల దిగ్గొడుకొని నేను రెడీ ఉన్నాను. నా ధర్మం కోసం, దేనికోసం నేను అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు, తగ్గేదే లేదు. వండర్ఫుల్ సార్. సీరియస్గా మీరు ఒక విజ్ఞాన భాండాగారం. కాబట్టి ఎన్ని విషయాలు విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పు రావాలి. హిందూ మిషనరీ అనే వర్డ్ వాడని కానీ మీ బుర్రలకు అర్థం కావాలి. కాబట్టి హిందూ మిషనరీ స్కూల్స్ స్టార్ట్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొక విషయం చెప్తానండి. నేను ఈ మధ్య కాలము ఒక 100 ఎకరాల స్థలం కొందాము, ఆయుర్వేద వనం చేద్దాము, ఈ ఆనంద నిలయం గురించి తిరుగుతూ ఉన్నాను. ఎక్కడా వాళ్ళ 2 పేర్లే వినిపిస్తున్నాయి. ఆ భూమి ఎవరి దగ్గర ఉంది అని అంటే వీళ్ళు మనోళ్ళ దగ్గర భూమి లేదు, మనోళ్ళ దగ్గర భూములు లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయి భూములు మొత్తము. ఏమన్నంటే మా తాత రజాకారుల జమాన్లో మాకు గిఫ్ట్ వచ్చిందని డాక్యుమెంట్ చూపించుకుంటున్నారు. మన దగ్గర భూములు లేవండి. ఈ విషయం మీకు తెలుస్తలేదు. మీరు కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే
ఏ వారికి ఏ మతం వారికి ఎక్కువ భూములు ఉన్నాయంటే క్రిస్టియనరీ మిషనరీస్కి అండ్ ఈ ఇస్లామిక్ వాళ్ళకి ఇనాం భూములని ఆ భూములని ఈ భూములని కొన్ని లక్షల ఎకరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే. మన దగ్గర భూములు లేవు. నీకు తిరుగుతుంటే నాకు అర్థమైంది మొన్న, ఇదేంటండి మన భూమి కొనుక్కుందాం అంటే లేదండి. మనకు కీసర్లో ఉంది సార్ ఒక అడవి, దాంట్లో పెంచేయండి డైరెక్ట్గా. సో నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఒక ఊర్లో ఒక ఊర్లో 10,000 కుటుంబాలు ఉంటాయి కదా. అవును. కుటుంబానికి ₹1,00,000 వేసుకోండి, ఒక యూనియన్గా తయారవ్వండి. ఒక ఊరికి ఒక యూనియన్ తయారవ్వండి, ₹1,00,000 వేసుకోండి. 10,000 మంది 10,000 కుటుంబాలు ఒక్కొక్క ₹1,00,000 వేసుకొని అందరూ కలిసి భూములు కొనుక్కుంటూ పోండి. ఊరు భూములు కొనండి. ఇంపాసిబులా? 10,000 1,00,000 ఇంటూ 10,000 ఎంత అవుతుంది? 100 కోట్లు అవుతుంది కదా. 100 కోట్లు వేసుకొని మీరు భూములు కొనండి. మహారాష్ట్రలో భూమి దొరుకుతుంది. ఒక ఊరిని తయారు చేసుకోవచ్చు. ఇది మీకు ఎందుకు తెలియట్లే? ఇది ఒక ఇంటికి ఒక ₹1,00,000 వేసుకుంటే ఒక ఊరిని తయారు చేసుకోవచ్చుగా. మీరు అదే ఊర్లలో అదే గల్లీలలో అదే ఇరికిరి గల్లీలలో ఎందుకు ఉంటారు? మనిషికి ₹1,00,000 వేసుకుంటే నీకు నీకు 10,000 మంది పెట్టి కొనుక్కుంటే నీకు దాదాపు 10 కోట్లు అవుతాయి అనుకుంటా, 100 కోట్లు అవుతాయి అనుకుంటా. దాంతో మీరు ఒక ఎకరం భూమి వస్తుంది. మీరు ఒక స్మార్ట్ సిటీ తయారు చేసుకోవచ్చు. ఒక అంకాపూర్ ఒక స్మార్ట్ సిటీ తయారు చేసుకోవచ్చు. చేసుకోలేమా? హ్యాపీగా 10,000 మంది ఉండే ఒక ఊరు గనక ఐకమత్యంగా ఉంటే ఒక స్మార్ట్ సిటీ తయారు చేసుకోవచ్చు. వాళ్ళు ఒక ఎకరం స్థలంలో ఇల్లు కట్టుకొని సొంతగా పంట పండించుకోవచ్చు, కూరగాయలు పండించుకోవచ్చు. కరోనా రాని దాని తాత రాని దాని జేజమ్మ రాని ఏదల్లా ఇంటి గడపలోకి రాదు కదా, ఇంట్లోనే కూరగాయలు చేసుకుంటారు కదా. ఈ ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? ప్రభుత్వాలు ఈ ఆలోచన మీ ఎందుకు చెప్పట్లేదు? కలియుగంలో కలౌ సంఘే శక్తి కలౌ యుగే అని శాస్త్రం ఎప్పుడో చెప్పింది. కలికాలంలో సంఘటితంగా ఉంటేనే మీరు బతికుంటారు, లేకపోతే మిమ్మల్ని వేసుకుంటూ పోతానే ఉంటారు. ఇప్పటికైనా తెలుసుకోండి. మీకు ఒకటే చెప్తున్నా, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో మీకు న్యూస్లు తెలుస్తూనే ఉన్నాయి. కేరళలో ఏం జరుగుతుందో న్యూస్ తెలుస్తూనే ఉంది. ఓకే, మన వ్యవస్థ ఎక్కడికి పోతుంది తెలుస్తూనే ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నా ఇంట్లో నాకేం జరగలేదు అనుకోకండి, వచ్చేస్తుంది. రైట్. మీ ధర్మాగ్రహాన్ని ప్రేక్షకులు ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మీ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరొకసారి కూర్చుందాం మరొక సందర్భంలో. నిజంగా మీరు చెప్పినట్టుగా మన శాస్త్రీయ సాంప్రదాయాలు ఏంటి, వాటికున్న విలువ ఏంటి, ఆ పసుపు ఏంటి, ఆ గడపలు ఏంటి, ఆ కొమ్మలు ఏంటి, అన్నీ కూడా ఒకసారి వివరంగా చెప్పాలి. మరొక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం గురుగారు. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.